गोविंदाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। दारान् विधेः उदारान् करुणापूरान् कराब्जधृतक्रीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान्। అధ్యయన భారతి సభ్యులందరికీ కూడా మరలా అందరితో కలిసేటటువంటి అవకాశం కల్పించారు. ఈ సత్సంగంలో మళ్ళా భాగం పంచుకునేటువంటి అవకాశం కల్పించారు మాన్యులు డాక్టర్ గారు. మనందరికీ కూడా సంయోజకులు వారే. ఎవరు చెబితే బాగా ఉంటుంది, ఎవరు ఏది చెప్తే బాగా ఉంటుంది అని వారు అనుకుంటే వారి మనసులో ఈశ్వరుడు ప్రవేశించి ఎవరిని కలపాలో, ఎవరిని ఏ రకంగా ఏది చెప్పించాలో కూడా ఆయనకు అంతర్యామి లోపల ఉండి ప్రేరణ చేస్తూ ఉంటారు. అలాగే ఇంతకాలం మనం చెప్పుకోవడం కానీ వినటం కానీ చేస్తూ ఉన్నాం. మరలా నాకు ఇదివరకు భాగవతంలో తృతీయ స్కంధం, చతుర్థ స్కంధం, పంచమ స్కంధం ఇలా కొన్ని స్కంధాలు చెప్పుకొని తర్వాతను ప్రబోధ చంద్రోదయ నాటకం కూడా డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పిన రీతిగాను చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వేదాంత సారమని ఒక ప్రకరణ గ్రంథం. ప్రకరణ గ్రంథం అంటే శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్తూ ఇతరమైన విషయములను పెద్ద ప్రధానం చేయకుండా శాస్త్రంలో ఉన్న ప్రధానమైన విషయాన్ని చెప్తూ ఉంటే దాన్ని ప్రకరణం అంటారని స్థూలంగా దానికి నిర్వచనం తర్వాత విషయంగా విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది. భగవత్పాద శంకరుడు కూడా ఆధ్యాత్మిక ప్రకరణములు చాలా, వేదాంత ప్రకరణ గ్రంథాలు చాలా రాశారు. అది మనకు శతశ్లోకి అని, ఉపదేశ సాహస్రి అని, వివేక చూడామణి ఇవన్నీ కూడా వేదాంత ప్రకరణ గ్రంథాలుగా మనకు ప్రసిద్ధములు. అదే భగవత్పాదుల వారి యొక్క బాటలో నడిచేటటువంటి కొంతమంది మహనీయులు యతీశ్వరుడు అందరూ కూడా కొన్ని తాము అధ్యయనం చేసింది అంతరంగంలో తమ నిరంతరం మననం చేయడం వల్ల తెలిసినటువంటి విషయాల్ని ప్రకరణ గ్రంథాలుగా వ్రాయటం చేశారు. అలాంటి ప్రకరణ గ్రంథాల్లో శంకర భగవత్పాదుల వారి సంప్రదాయంలో ఉన్నటువంటి సదానంద యోగేంద్రుడు అనబడేటటువంటి ఈ వేదాంత సార గ్రంథకర్త ఆ మహనీయులు చాలా గొప్ప. వారి గురించినటువంటి ఇతర విశేషమైనటువంటి చరిత్ర పెద్దగా తెలియబడట్లేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం చేతనే లోక ప్రసిద్ధులవుతుంటారు. అలా వేదాంత సారం అనే గ్రంథం చేతనే లోకంలో అంటే ఆధ్యాత్మిక రంగంలో సుప్రసిద్ధులైనటువంటి వారు ఈ సదానంద యోగేంద్రుడు. ఈ పుస్తకానికి ప్రధానంగా 3 వ్యాఖ్యానాలు సంస్కృతంలోనే ఉన్నాయి. అది ఒకటి నృసింహాశ్రమ యతి అని వారు రాసినటువంటిది. అంటే వీరు ఎప్పటి వారు ఈ వ్యవహారం రాసినటువంటి ఈ సదానంద యోగేంద్రుడు అంటే 1518 ఆ ప్రాంతంలో నుంచి ఉన్నారు అని అంటే 1550 లోపే ఉన్నారు వీరు. ఎందుకంటే వీరు రాసినటువంటి ఈ గ్రంథానికి మొట్టమొదటి రాసిన వ్యాఖ్యానం నృసింహాశ్రమ యతీశ్వరుడు. వారు 1588లో ఉన్నట్లు తమ రాసిన గ్రంథ వ్యాఖ్యానంలోనే రాశారు. అంటే సుమారు 50 సంవత్సరాలు వెనక ఈ గ్రంథం రాసి ఉంది అనుకుంటే దానికి వ్యాఖ్యానం రాశారని అనుకోవచ్చు. అందుకోసమని అలా కాల నిర్ణయం చేసి ఉన్నారు కొంతమంది. అందుకోసమని అది అత్యంత ప్రాచీనమైన వ్యాఖ్యానం వేదాంత సారానికి. ఆ తర్వాత విద్వన్మనోరంజని అని ఒక వ్యాఖ్యానం ఉన్నదండి. అది విద్వాంసుల యొక్క మనస్సును రంజింపజేసేది. అది పేరు బట్టి కూడా అలాగే ఉంటుంది. అది రామతీర్థుల వారని చెప్పి వారు రాశారు. మధుసూదన సరస్వతి స్వామి వారి సమకాలీనులుగా చెప్తారు వారు. అద్వైత సిద్ధి అనే గ్రంథం రాశారు మధుసూదన సరస్వతి స్వామి వారు. మనం చెప్పుకున్నాం కూడా. అంటే సరస్వతీదేవికి ఎంత జ్ఞానం ఉందో గుర్తించిన వారు ఒక్కరు
ఈ ప్రపంచం మొత్తం మీద అది మధుసూదన సరస్వతి స్వామి వారిని. మధుసూదన సరస్వతి స్వామి వారి పాండిత్యం ఎంతో తెలుసుకున్నది ఒక్కరికి తెలుసు, అది సరస్వతి అమ్మవారి అని. అలాంటి మధుసూదన సరస్వతి స్వామి వారి సమకాలీనులు రామతీర్థులని. వారు కూడా ఈ పుస్తకానికి వ్యాఖ్యానం రాసి చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించారు. అది రామతీర్థీయం అంటారు. ఉపదేశ సహస్రం కూడా రామతీర్థి అని భగవత్పాదుల వారి పుస్తకానికి వ్యాఖ్యానం రాశారు. అలాగే మూడవది ఆపదేవులు అని ఒక ఆయన. ఆపదేవులు అంటే పూర్వమీమాంస గ్రంథం రాశారు, న్యాయప్రకాశాన్ని, మీమాంస న్యాయప్రకాశాన్ని. దానికి ఆ రాసినటువంటి వ్యక్తి కూడా ఈ పుస్తకాన్ని వ్యాఖ్యానం రాశారు. ఈ విధంగా ఈ పుస్తకము బహు ప్రసిద్ధమైనది. అంటే మనకు పెద్దగా తెలియదు కానీ, అంటే మన వాళ్ళందరూ కూడా చదవడం తక్కువ. కానీ వేదాంతంలో ప్రవేశం కలగాలి అంటే వేదాంత సారం చదవాలి అనేటువంటి ఒక పద్ధతిగా ఉండేది. కానీ వేదాంత శాస్త్ర అధ్యయన విధానంలో మాత్రం వేదాంత పరిభాష అనేది చదువుతూ ఉంటారు. అంటే మొత్తం దాన్ని కూడా సారంగా తీసుకొచ్చారంటే మనం ఎసెన్స్ అంటుంటాం. మొత్తం ఆ జిస్ట్ అంతా తీసుకొచ్చి ఇందులో పెట్టారు అని. అంటే ఈ పుస్తకానికి ఈ పేరు ఎలా వచ్చింది ఇదంతా కూడా చెప్తారు సుమారుగా. దాంట్లోనే ఆ పదాల్లోనే మనకు తెలుస్తుంది. వేదాంతములు అంటే మనకు తెలుసు ఉపనిషత్తులు అని. ఆ వేదాంతముల యొక్క అంటే ఉపనిషత్తుల యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని తెలిపేటటువంటి గ్రంథం ఇది అని చెప్తారు. ఇది మొట్టమొదట ప్రారంభం చేసేటప్పుడు గురువులందరూ కూడా పెద్దలంతా కూడాను ఒక గ్రంథం నిర్విఘ్నంగా సమాప్తి అవ్వాలి అంటే దానికి మంగళం చేయాలి. అంటే ఒక ఇష్టదేవత నమస్కారమో గురుదేవత నమస్కారమో ఇది చేయాలి. అందుకోసమని మొట్టమొదట వారు ఈ సదానందులు దీనికి మొట్టమొదటి ప్రారంభంలోనే అఖండం అనే పదంతో ప్రారంభం చేసి అఖండం సచ్చిదానందం అవాంగ్మనసగోచరం ఆత్మానం అఖిలాధారం ఆశ్రయే అభీష్ట సిద్ధయే అని. అంటే మధ్యలో కొన్ని గుర్తు వచ్చినవి దీనికి సంబంధించిన విషయాలు నేను కొన్ని మధ్యలో నేను తెలియజేసుకుంటుంటాను. కానీ మనం ప్రస్తుతం ఆ గ్రంథానికి ముందుకు వచ్చేద్దాం. ఇందులో ఎన్ని ప్రకరణాలు చేశారు, ఏవేవి చేశారు తర్వాత నేను చెప్తూ ఉంటాను. ప్రారంభం ఇప్పుడు అఖండం అని ఇక్కడ సామాన్యంగా ఇది వేదాంత శాస్త్రం అండి. శాస్త్రం అనేసరికి దానికి అనుబంధ చతుష్టయము అని ఉంటుంది. అనుబంధ చతుష్టయము అంటే అర్థం ఏంటంటే 4 విషయములతో కూడుకొని ఉంటుంది. అందుకోసమని అనుబంధ చతుష్టయం అంటారు. ఎందుకంటే ఎవరైనా ఒక గ్రంథాన్ని చదవాలి అంటే వాళ్ళు ప్రశ్న వేస్తారు, అయినా ఇందులో విషయం ఏమిటి అని అడుగుతారు. ఇది చదివితే ప్రయోజనం ఏమిటి అని అంటారు. ఇది ఎవరు చదివితే ఎవరు చదవడానికి అధికారి ఎవరు అంటారు. అని రకంగా విషయం ఒకటి, ప్రయోజనం ఒకటి. అలాగే ఈ గ్రంథం అంటే అక్షరాలు కదా, ఈ అక్షరాలకి అక్షరాల చేత చెప్పబడే ఆ విషయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటారు. విషయ ప్రయోజన సంబంధ అధికారి ఎవరు చదవాలి, వాడి అధికారం ఏమిటి అని 4 విషయాలు. ఈ ప్రేక్షావత్ అంటే జిజ్ఞాసువులకు ఆ కలిగేటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అలాగా ఇది వేదాంత శాస్త్రం కాబట్టి మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాడు, తత్వజ్ఞానం పొందాలనుకునేటువంటి వాడు ఈ గ్రంథం అధ్యయనం చేయడంలో అధికారి. అంటే మోక్ష విషయక జ్ఞానం పొందాలి అనే తీవ్రమైన ఉత్కటమైన ఇచ్చ కలిగినటువంటి వ్యక్తి ఇందులో అధికారి. ఇందులో చెప్పబడేది ఏమిటి అన్నారు, అఖండమైన పరబ్రహ్మతత్వాన్ని ఇందులో చెప్తారు. కాబట్టి దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, దివ్యమైనటువంటి బ్రహ్మానందానుభూతి అనేటువంటి ప్రయోజనంగా ఉంటుంది అని. అలాగే గ్రంథమునకు గ్రంథంలో ఉన్న విషయానికి సంబంధం ఏమిటంటారు. గ్రంథం అనేది ప్రతిపాదించేది, గ్రంథంలో ఉన్న అర్థము ప్రతిపాద్యం అవుతుంటుంది అన్నమాట. అంటే తెలియబడుతుంటుంది. తెలియబరిచేది గ్రంథము, తెలియబడేది విషయము. ఇది సంబంధం. ప్రతి పుస్తకంలో కూడా ఇదే సంబంధం చెప్తారు. అందువల్ల 4 విషయాలతో అనుబంధ చతుష్టయంతో కూడుకొని ఉంటుంది శాస్త్రం ఏదైనా సరే. తత్రాపి పూర్వమీమాంస కానీ ఉత్తర మీమాంస ఇవన్నీ కూడాను అనుబంధ చతుష్టయంతో కూడుకుని ఉంటవి అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నారు ఈయన అభీష్ట సిద్ధి వరకు, అంటే తన యొక్క అభీష్టం ఏమిటి, మోక్ష ప్రాప్తి, తదనుకూలమైన జ్ఞాన ప్రాప్తి. దానికోసం ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు, అభీష్ట సిద్ధయే, నా యొక్క కోరిక నెరవేరుట కొరకు, అంటే జ్ఞాన ప్రాప్తి తద్వారా మోక్ష ప్రాప్తి కొరకు నేను ఆశ్రయిస్తున్నాను. ఎవరిని ఆశ్రయిస్తున్నాను అంటే అఖండమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయిస్తున్నాను. ఆత్మానం అని, ఆత్మస్వరూపమైనటువంటి అఖండమైన, అఖండం అనే పదం వేశారు అంటే అది పరిచ్ఛిన్నమైనటువంటిది కాదు. పరిచ్ఛిన్నమైనది అయితే అది నశించేటువంటిది. కాబట్టి నేను దేన్ని ఆశ్రయిస్తున్నానంటే ఆత్మానం, ఆత్మస్వరూపాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు. ఇంకా ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది అంటే సచ్చిదానంద లక్షణం, సచ్చిదానందం,
సచ్చిదానందం అనే దానికి సత్ అంటే అమృత విలక్షణమైనది, అసత్యము కానిది అంతే. అమృత విలక్షణమైనటువంటి అంటే సత్యము అసత్యము కానట్టు ఏదైతే ఉందో అది సత్. చిత్ అంటే ఏమిటంటే జ్ఞేయము కాదు, జ్ఞాన స్వరూపము. అది కాకుండా తర్వాత ఆనంద స్వరూపము, ఆ సచ్చిదానందం అంటారు అన్నమాట. అందువల్ల సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపమైనటువంటిది. ఈ ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పగలుగుతా అన్నారు. చెప్పడం కుదరదండి. ఎందుకంటే అవాంగ్మనస గోచరం అన్నారు. అది వాక్కునకు గోచరం అయ్యేది కాదు. సామాన్యంగా మనస్సుకు గోచరమైంది వాక్కు ద్వారానే పూర్తిగా చెప్పగలుగుతాను తప్ప కంటితో చెప్పలేము, ఇంకో రకంగా చెప్పలేము కదా. కాబట్టి వాక్కునకు మనస్సునకు ఉన్నటువంటి సంబంధం చాలా విలక్షణం. ఒకప్పుడు వాక్కు చేత చెప్పలేకపోతే మనస్సు చేత ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఈ వాక్కునకు గోచరం కాదు పరబ్రహ్మతత్వం అనేది, మనస్సులకు గోచరం కాదు. అందుకోసమని అవాంగ్మనస గోచరం, వాంగ్మనస్సులకు అతీతమైనటువంటిది కాబట్టి అట్టి పరబ్రహ్మదత్వ ఆత్మానం. ఈ ఆత్మ ఎటువంటిది అంటే పరమాత్మ స్వరూపము అఖిలాధారం, సమస్తమైనటువంటి లోకానికి కూడా ఆధారం. ఎందుకంటే ఈ పరమాత్మ స్వరూపంలో నుంచే ఈ ప్రపంచం అంతా పుట్టిందండి. ఎందుకంటే యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రియంతి అభిసం విషమింతి ఇత్యాది తైత్రీయ శృతివాక్యములు ఏవైతే ఉన్నవో ఇది పరమాత్మ స్వరూపంలో నుంచే ఈ ప్రపంచం అంతా కూడా సృష్టి స్థితి లయము ఇదంతా ఏర్పడింది అని అన్నారు. కాబట్టి అందువల్ల అఖిలాధారం, సమస్తమైనటువంటి ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది ఈ ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపం ఎటువంటిది అంటే సద్రూపము, అదే చిద్రూపము, అదే ఆనంద రూపము. అట్టి పరమాత్మ స్వరూపము దాన్ని ఏదైనా చెప్పడానికి శబ్దముల చేత చెప్పడానికి కుదురుతుంది అంటే అవాంగ్మనస గోచరం, వాంగ్మనస్సులకు తెలియబడేటటువంటి కాదు. అట్టి అఖండమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రార్థన నమస్కారం చేస్తున్నాం, అభీష్ట సిద్ధి వరకు ఆశ్రయిస్తున్నాము అని చెప్పి అది ఇష్టదేవత నమస్కారం అనుకుంటారే. ఆ రకంగా అంటే ఒక గ్రంథం రాసేటప్పుడు దానికి ఏం చేస్తారంటే ఇష్టదేవత నమస్కారం అని అంటారు. ఇక్కడ పరమాత్మ స్వరూపమే ఇష్టదేవత, ప్రత్యేకించి దేవత ఏం లేదండి. ఇక్కడ ఆత్మస్వరూపాన్ని ఇక్కడ ధ్యానం చేస్తున్నారు, దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఆత్మజ్ఞానం కొరకు ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించాలి తప్ప ఇంకో దాన్ని ఆశ్రయించవలసిన పనే ఉంది కనుక అందుచేత భూమో స్ఖలిత జాతానాం భూమిరేవ అవలంబనం అని. నేల మీద జారి పడితే దేన్ని పట్టుకోవాలి, నేలనే పట్టుకుంటాడు పడిపోయేటప్పుడు. అలాగే ఎప్పుడైనా మనం ఆత్మజ్ఞానం పొందాలంటే ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించాలి తప్ప ఆత్మస్వరూపం కంటే వేరే దాన్ని ఆశ్రయించే ఉపయోగం లేదు కదా. అందువల్ల ఆత్మానం అఖండం సచ్చిదానందం అవాంగ్మనసగోచరం ఆత్మానం అఖిలాధారం ఆశ్రయే. అట్టి ఆత్మస్వరూపాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. దేనికే అంటే అభీష్ట సిద్ధయ్యేనండి. ఆ అభీష్టం ఏమిటంటే జ్ఞానప్రాప్తి, తద్వారా మోక్ష ప్రాప్తి అని ఆ రకంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఆత్మస్వరూపము అది ఏమిటనేటువంటి నమస్కారం అనేటువంటి ఇష్టదేవత నమస్కార రూపంగా ఈ రకంగా ఆత్మని ఆశ్రయించి తర్వాత చెప్తున్నారు గురువు గారికి నమస్కారం చేస్తున్నారు. గురువు ఎవరు అంటే అద్వైతానందుడు అని ఒక గురువు గారు, ఈ సదానందుడు వారి యొక్క గురువు గారు. అందుచేత ఈశ్వర గురువు ఆత్మ అని. ఎందుకంటే వ్యోమోద్యాప్తదేహాయ దక్షిణామూర్తయ నమః అని మనం అంటాం. ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మన్నా ఆయనే, ఆయన వేరే తేడాలు ఏం లేదండి. ఈ మూడు పదములు వేరు తప్ప తత్వం ఒకటే అని చెప్తుంటారు. అందువల్ల ఆత్మస్వరూపం చెప్పి తర్వాత గురువు కూడా అదే ఆత్మ భిన్న స్వరూపులు కాబట్టి వారికి నమస్కారం చేస్తున్నారు. అర్థత అద్వయానందాన్ అతీత ద్వైత భానత గురువున్ ఆరాధ్య వేదాంతసారం వక్ష్యే యథామతి అని మొదలుపెట్టారు. అంటే శాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి దేవతా తత్వాన్ని ఆత్మస్వరూపంగా స్మరణ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మామూలుగా మనం చెప్తాం గురుస్మరణ చేస్తున్నారు, అంటే గురువుని ధ్యానం చేస్తున్నారు. ఉపనిషత్తు కూడా ఏం చెప్తుంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు తస్యైతే కథితాఖ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని చెప్తున్నారు. అంటే యస్య దేవే పరాభక్తి, ఎవరికైతే ఈ దేవుని యందు గొప్ప భక్తి ఉంటుందో, దేవుని యందు ఎటువంటి భక్తి ఉందో గురువు యందు కూడా అటువంటి భక్తి ఉన్నట్లయితే అటువంటి వ్యక్తికి గురువు గారు చెప్పిన విషయాలన్నీ స్మరించడమే కాకుండా గురువు గారు చెప్పని విషయాలు కూడా చక్కగా ప్రామాణికంగా స్ఫురించి గొప్పగా గ్రంథరచన కానీ గ్రంథానికి చెప్పడం కానీ చేస్తారు అని దానికి అర్థం. యస్య దేవే పరాభక్తి, పరా అంటే ఉత్కృష్టమైనటువంటి భక్తి దేవుని యందు ఉంటే, యథా దేవే దేవుని యందు ఎంత గొప్ప భక్తి ఉందో, తథా గురువు అదే రీతిగా గురువు యందు కూడా ఉన్నట్లయితే, తస్య అలా దేవుని యందు గురువునందు కూడా సమానమైన భక్తి కలిగినటువంటి వ్యక్తికి కథితాక్షర్థా, గురువు చెప్పిన అన్ని విషయాలు స్ఫురించడమే కాకుండా అకథితాఖ్యర్థ
గురు తస్యైతే కథితాఖ్యర్థ తస్యైతే అకథితాఖ్యర్థ. అటువంటి వానికి గురువు గారు చెప్పని విషయాలు కూడా స్ఫురిస్తామన్నమాట. ప్రకాశంతే మహాత్మన అంటే గురువుతోటి పరదేవతతోటి భేదము లేకుండా ఉన్న మహాత్ముడు ఎవరైతే ఉంటాడో అటువంటి మహాత్మునకు గురువు చెప్పనివి అన్ని విషయాలు స్ఫురిస్తవి అని చెప్పి ఆ రకంగా అంటారు. అందుచేత ఆ గురు నమస్కారం అనేటువంటి అవశ్య కర్తవ్యంగా భావించి అర్థత అద్వయానంద అంటే వారి పేరే అద్వయానందుడు అని. ద్వయం అంటే ఏంటి? భేదము. ఆ భేదము లేనట్టు వారు అద్వయులు. అద్వయమే ఆనందము. అద్వయం అంటే అద్వైతానందాన్ని అనుభవించేవారు అని అర్థము. అంటే బ్రహ్మానందాన్ని అనుభవించేవారు. బ్రహ్మైవేదం సర్వం ఆత్మైవేదం సర్వం అని భావించి అదే అనుసంధానం చేసుకునేటువంటి వారు. వారి పేరే అద్వయానంద అని ఉంది. ఆ అద్వయానంద సరస్వతి అనేటువంటి ఆ స్వామివారు ఎవరైతే ఉన్నారో వారు మా గురువులు. ఆయన నామత అర్థత ఆ పేరుకు తగినటువంటి అర్థాన్ని బట్టి కూడాను సార్థకమైనటువంటి స్వరూపం కలవారు. వాళ్ళు శబ్దత కేవలం శబ్ద చేతనే కాదు, అతీత ద్వైత భావత గురువున్ ఆరాధ్య. ఎందుకంటే వారికి అద్వయానందాన్ని అంటే అతీత ద్వైత భావత ద్వైతాన్ని కాస్త అధిగమించినటువంటి ఆ అద్వితీయమైన బ్రహ్మానందానుభూతి కలిగినటువంటి వారు. కాబట్టి అట్టి మా గురువున్ ఆరాధ్య ఆ బహువచనం ఏంటంటే అత్యంత గౌరవాన్ని తెలియజేయగలందరికి చెప్పే మాట. సామాన్యంగా గురుమ్మని కొంతమంది గురు బ్రహ్మ గురు విష్ణు అన్నప్పుడు ఏకవచనంలోనే అంటుంటారు. కానీ ఆ గురువుల యందు గౌరవాతిశయం కలిగినప్పుడు ఆ శబ్దంలో ఎక్కడా కూడా ఏకవచనం వేస్తే అది మహాపరాధం కింద. ఎందుకంటే రామాయణాదులు అధ్యయనం చేసినప్పుడు కూడాను పెద్దలందరూ కూడాను ఆ డూమూవులలో డూ రాకుండా రామచంద్రమూర్తిని ఎప్పుడైనా, అందుకోసం రామచంద్రమూర్తి అన్నప్పుడు డూ లేదు కదండి, లేకుండా ఉండాలి. కానీ ఏకవచనమే. కానీ ఆ డూ వింటే అది ఏదో ఒకటి మనస్సును కష్టం కలిగించి ఏకవచనంలో వాడు వచ్చాడు, వీడు వెళ్ళాడు, మా నాన్నగారు వచ్చాడు అంటే అవన్నీ కూడా ఎలా ఉంటుంది? నాన్న అనే దాన్ని ఏకవచనంలో మాట్లాడుతున్నా కొద్దిగా మనకు సంస్కారం తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే వీళ్ళకి ఆ గురుభక్తి ఎక్కడైనా సరే ఏకవచనం వేస్తే అది అపరాధం కింద వస్తుందేమో అనే వాడు కూడా కొంతమంది ఉన్నారు. అంత సుకుమారమైనటువంటి భావం కలిగినటువంటి వాడు. అందుచేత గురువుని ఆరాధ్య అటువంటి అద్వయానంద సరస్వతి అనేటువంటి మా గురువుల్ని ఆరాధించి ఏం చేస్తున్నాను? వేదాంత సారం అనేటువంటి దాన్ని నేను చెప్తున్నాను. వేదాంత సారాన్ని ఎలా చెప్తున్నాను? యథామతి అని. ఇది నిగర్భంగా చెప్పడం అంటేనండి. ఎందుకంటే యథాధీతం యథామతి అని అంటారు భాగవతం చెప్పేటప్పుడు సూత్రులు వారు కూడా. అంటే వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని పోతంగా చెప్తారు. పెద్దల దగ్గర విన్నాను, ఆ విన్న తర్వాత యథాధీతం ఎలా నేను చదువుకున్నానో అది చదువుకున్నంత నాకు వచ్చేస్తుందని నేను చెప్పలేను. కాబట్టి యథామతి నా బుద్ధికి ఎంత ఎక్కి ఉంటుందో ఆ విషయాన్ని మాత్రమే చెప్తానని పోతన గారు అన్నారు. అలాగే ఇక్కడ కూడాను యథామతి నా మతిని అనుసరించి మతి మనతిక్రమ్య అంటారు. యథామతి అని అంటే నా మతిని దాటకుండగా నా బుద్ధిని అనుసరించి ఈ వేదాంతం యొక్క సారాన్ని చెప్తాను అన్నారు. వేదాంతం అంటే ఏమిటండి? ఉపనిషత్తు. వేదాంత ఉపనిషద అన్నమాట. వేదాంతం అంటే ఉపనిషత్తులు. దాని యొక్క సారం చెప్తానంటే ఉపనిషత్తు జ్ఞాన సారాన్ని ఇక్కడ నేను చెప్తాను అని వారు ప్రారంభం చేస్తున్నారు. వేదం యొక్క అంతమందున్నవి కాబట్టి ఉపనిషత్తులు వేదాంతములు అంటారు అని దీని అర్థం అనమాట. అంతే తప్ప వేదాంతం అనే శబ్దములకు ప్రధానంగా ఉపనిషత్తులని మాత్రమే అర్థం తప్ప ఉపనిషత్తు కంటే వేరే అర్థం లేదు. ఉపనిషత్తు తాలూకు ఉపనిషత్తులు దాన్ని ఉపోద్బలకంగా అంటే దాన్ని బలపరిచేటటువంటి బ్రహ్మసూత్రములు, గీత ఇది కూడాను ఉపనిషత్ శబ్దంగా చెప్తారు. ఎందుకంటే ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటున్నాను. అంటే భగవద్గీత కూడా ఉపనిషత్ శబ్దం చేత చెప్పబట్టడం జరిగింది. అలాగే ఈ ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని సంయుక్తికంగా నిలపడం కోసమే వచ్చింది కాబట్టి బ్రహ్మసూత్రములు, వ్యాసుల వారు రాసిన బ్రహ్మసూత్రములు అది కూడా ఉపనిషత్ సమానంగానే చెప్తారన్నమాట. అందువల్ల ఉపనిషత్ అనే దానికి ఇది వేదాంతం అనేటువంటి దానికి ఈ ఉపనిషత్తు అనే అర్థం ఉన్నది. దాని ఉపోద్బలకమైనటువంటి భగవద్గీత మరియు బ్రహ్మసూత్రములు కూడా చెప్తూ ఉంటారన్నమాట. ప్రధానంగా భగవద్గీతకి దీనికి మాత్రమే ఉపనిషత్ శబ్దం అనేటువంటిది వేసి ఉన్నారు స్పష్టంగా. ఇప్పుడు చెప్తున్నాము అంటే గురువుల యొక్క దాని గురించి నమస్కారం చేసి ఆ గురువుల్ని కాస్త నమస్కారం చేసి చెప్తున్నారు. గురువుని ఆరాధించి వేదాంత సారాన్ని నా బుద్ధిని అనుసరించి చెప్తాను అని ప్రారంభించారు. ఇంతకు ముందు డాక్టర్ గారితో మాట్లాడుతూ చెప్తున్నారు ఇది ప్రధానంగా వచన రూపంగానే ఉంటుంది అని. వచన రూపంగానే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని శ్లోకములు పాదములు కూడా ఉదాహరణ ఇస్తూ ఉంటారు. అంటే ఇది ఒక ప్రకరణ గ్రంథము, అది వచన ప్రధానమైనటువంటి గ్రంథంగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రారంభం చేసి చెప్తున్నారు వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం అని చెప్తున్నారు. తదుపకారేణి వేదాంతో నామ ఉపనిషత్
వేదాంతం అంటే ఏమిటి? ఉపనిషత్ ప్రమాణం ఏదైతే ఉందో ఉపనిషత్తులు అది మాత్రమే అంటారన్నమాట. అందువల్ల వేదాంతం అనేటటువంటి ఏదయ్యా అన్నారు? ఉపనిషత. ఉపనిషత్తులనే వేదాంతం అని అంటారన్నమాట. ఇది ఉపనిషత్ ప్రమాణం తదుపకారిణి అంటే ఆ ఉపనిషత్తులకు ఉపకరించేటటువంటి ఏ బ్రహ్మసూత్ర శారీరక భాష్యం ఉంది సారా, అంటే వ్యాసుల వారు రాసిన బ్రహ్మసూత్రాలకి శంకర భగవత్పాదుల వారు రాసినటువంటి భాష్యము శారీరక మీమాంస భాష్యము అంటారు, సూత్ర భాష్యములకు పేరు అనమాట. కాబట్టి వేదాంతం అంటే ఉపనిషత్తులని, ఆ రకంగానే దానికి ఉపోద్బలకమైనటువంటి శారీరక సూత్రములు బ్రహ్మసూత్రములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడాను వేదాంతములు అంటారన్నమాట. వాటి యొక్క సారం అంటే ఇక్కడ ఏం రాయాలి? ఉపనిషత్ సారం రాయాలి, బ్రహ్మసూత్రముల యొక్క సారం రాయాలి, గీతాసారం ఎన్ని కూడా రాయాలి. కానీ ఈ గ్రంథానికి ఇంత మహా విస్తృతమైనటువంటి ఆ వేదాంతం మొత్తం అంతా తీసుకొచ్చి సారంగా రాయాలంటే అది కష్టం. దీనికి ఈ గ్రంథం మీద ఏ గ్రంథం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అని పూర్వులంతా కూడా దాని గురించి ఆలోచించి ప్రధానంగా మాండూక్య ఉపనిషత్తు ఉంది సారా, ఆ మాండూక్య ఉపనిషత్తు, గౌడపాద కారికలు ఇది ఎక్కువగా దీని మీద ప్రభావం చూపినవి అని చెప్పి అంటారు. అందుకని ఈ గ్రంథం రాయడంలో అది ప్రధానం. తర్వాత విద్యారణ్యుల వారు రాసినటువంటి వేదాంత పంచదశి కూడా ఈ గ్రంథమునకు కొద్దిగా ప్రధానమైనటువంటి మూల కారణం అని కూడా అంటూ ఉంటారు. అది గ్రంథాధ్యయనంలో మనకు అక్కడక్కడ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. అందువల్ల వేదాంతం అనేటువంటి దానికి ఉపనిషత్ ప్రమాణం అనేది తదుపకారిణి, దానికి ఉపకరించేటటువంటి బ్రహ్మసూత్ర శారీరక సూత్రములు అనమాట. శారీరక సూత్రం అంటే శారీరక భాష్యానికి బ్రహ్మసూత్ర శారీరక భాష్యం అంటుంటారు. శారీరకం అంటే ఏమిటి అన్నాడు? కుత్సితం శరీరం శరీరకం. శరీరం అంటే ఈ శరీరమును అంటారు. ఇది కుత్సితం అంటే హీనమైంది, నశించిపోయేది, హీనమైంది. కాబట్టి దీని కుత్సితం శరీరం శరీరకం. ఆ శరీరకంలో అంటే ఇంత హీనమైన దాంట్లో కూడా ఉండేటటువంటి పరమాత్మ ఉన్నారే, ఆయన ఆ పరమాత్మ ఇందులో ఉండటం చేత జీవ శబ్దాన్ని చేత వ్యవహరింపబడుతున్నారు. అందువల్ల శరీరే భవ శారీరక, ఈ శరీరంలో కుత్సితమైన శరీరంలో ఉన్నటువంటి వారు కాబట్టి ఆయన శారీరక జీవ. ఆ జీవుని యొక్క పూజ్యమైన విచారం, జీవత్వం కల్పితము, వస్తుత పరమాత్మ స్వరూపమే. జీవో బ్రహ్మైవ నా అపరహ. జీవుడు అన్నవాడు మళ్ళా ఏదో వేరే ఉన్నాడు అనుకుంటారేమో, అది లేదు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ జీవుడు అన్నవాడు బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగితే బ్రహ్మయ్యే ఉంటాడు తప్ప వేరు కాదు అని చెప్పడం కోసం అనమాట. ఆ తత్వాన్ని చెప్పేటటువంటి ఆ సూత్రములు కాబట్టి శారీరక సూత్రములు అంటుంటారు. అంటే జీవుని యొక్క అసలైన స్వరూపాన్ని తెలియజేసేటువంటి సూత్రములు. అది ఉపనిషత్తులే ప్రమాణంగా తీసుకుని వ్రాయబడిన సూత్రములు అనమాట. అందువల్ల ఉపనిషత్ వాక్యములను తీసుకొని రాయబడ్డది. ఉపనిషత్వ వాక్యములు అనేవి ఒక సుమములు. సుమములు అంటే పుష్పములు. ఆ పుష్పముల తోటి సూత్రాలు గుచ్చారు అంటుంటారు అనమాట. సూత్రం అంటే దారం. దారంతో కదా మన పూలు అనేటువంటి కట్టడం జరుగుతుంది. వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం. వేదాంత వాక్యం అంటే ఉపనిషత్ వాక్యములు అనేటటువంటి ఆ కుసుమని గ్రథనార్థత్వాత్ అంటే అది కూర్చడం కోసం, అంటే అది కట్టడం కోసము సూత్రములు ఉంటాం అనమాట. కాబట్టి ఉపనిషత్ వాక్యము తీసుకొచ్చి బ్రహ్మసూత్రముల చేత గ్రథన చేస్తే అది కాస్త ఒక దివ్యమైనటువంటి పుష్పమాల లాగా అవుతుంది. అది కంఠంలో అలంకరిస్తే ఆ కంఠం అంటే మనకు ఆ స్వాధీనం చేసుకుంటే, ఆ విషయాలు స్వాధీనం చేసుకుంటే ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పడం కోసం ఆ స్వారస్యం చెప్పారు. అందుచేత వేదాంతం అనేటటువంటిది ఆ ఉపనిషత్తులని, ఆ ఉపనిషత్తులకు సంబంధించినటువంటి సూత్రములు ఏవైతే ఉన్నవో వేదవ్యాసు వారి సూత్రములు అన్ని. అందుచేత ఇది వాటి యొక్క సారం చెప్తున్నారు కాబట్టి ఇది వేదాంత సారము అనేటటువంటి ప్రకరణ గ్రంథం యొక్క పేరు చెప్పి వేదాంత ప్రకరణత్వాత్, ఇది వేదాంత ప్రకరణం. ఆ ప్రకరణం అని ఎప్పుడైతే అన్నారో తదీయైరేవ అనుబంధై, అంటే వేదాంతానికి ఏ అనుబంధ చతుష్టయం. ఇప్పుడు మనం విషయం ఏమిటి, దీన్ని చదివితే ప్రయోజనం ఏమిటి, దీన్ని చదవలసినటువంటి అధికారి ఎవడు, అలాగే దీనికి ఉన్న సంబంధం ఏమిటి, పుస్తకానికి పుస్తకంలో ఉన్న విషయానికి ఉన్న సంబంధం ఏమిటి అనేటటువంటిది అయితే ఉందో అది వేదాంత శాస్త్రంలో ఏదైతే చెప్పారో అదే అనుబంధ చతుష్టయాన్ని మనం ఇక్కడ అనుకోవాలి అని కూడా చెప్తున్నారు. కాబట్టి తత్వత్తా సిద్ధే అదే ఆలోచన అయ్యా. అందుకోసం మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే ఉందా, ఆ వేదాంత శాస్త్రంలో కంటే భిన్నంగా చెప్పారా అని మాత్రం మీరు ఆలోచించవలసినటువంటి పని లేదు. అనుబంధ చతుష్టయం అని ఇంతకు ముందు అన్నాను నేను. అంటే అనుబంధ చతుష్టయం ప్రేక్షావత్ ప్రవృత్యంగా భూతం అనుబంధ చతుష్టయం అంటారు. శాస్త్రంలో ట్రెడిషనల్ గా చదివేటప్పుడు ఉపయోగించే మాటలు. ప్రేక్షావత్ ప్రవృత్యంగా భూతం అంటే ప్రేక్షావత్ అంటే జిజ్ఞాసుడు. అంటే ఇప్పుడు మనం వేదాంతం చదవాలని ఒక జిజ్ఞాస కలిగితే మనం ప్రవర్తించడానికి అంగభూతమైనటువంటి అనుబంధ చతుష్టయం అంటారు. మనం కుతోవాయం గ్రంథ అధ్యేతవ్య, మనం ఎందుకు చదువుకోవాలి, ఈ చదివినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అడుగుతారు అనమాట. అలాగా
కోవా తత్ర అధ్యేతవ్య, చదవదగిన వాడు ఎవడు ఇక్కడ అనేటువంటి అధికారి సంబంధమైన విషయం అడుగుతున్నాము. తర్వాత సంబంధం ఏమిటి ఈ పుస్తకానికి పుస్తకంలో విషయానికి అని రకంగా, అలాగే ఇది చదివిన ప్రయోజనం విషయం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, సంబంధం ఏమిటి, అధికారి ఎవరు అని 4 విషయాలు మనం తెలుసుకుంటుంటాం. కాబట్టి అనుబంధం అంటే ఏమిటి అన్నారు, అధికారి విషయ సంబంధ ప్రయోజనాన్ని అని ఈ రకంగా చెప్పారు. ఆ తర్వాత చెప్తున్నారు అధికారి అంటే ఎవరు అని, అంటే ఇక్కడ చెప్తున్నారు ఇందులో చదవదగినటువంటి అధికారి ఎవరు అని. అంటే సామాన్యంగా ఎప్పుడైనా ఒక శాస్త్రం చెప్పేటప్పుడు జ్ఞాతార్థ జ్ఞాత సంబంధం శ్రోతం శ్రోత ప్రవర్తతే అని, అంటే ఏదైతే తెలుసుకోవాలనుకుంటాడో ఆ తెలుసుకోవాల్సిన దాన్ని వినటం కోసమే శ్రోత అనేవాడు ప్రవర్తిస్తుంటాడు. అందుచేత గ్రంథంలో అందుకోసం ఎవడు చదవాలి, ఎవడు చదివితే ఇది అర్థమవుతుంది, ప్రతి వాడికి అర్థం కాదు. ఈ చదవాలంటే వ్యాకరణ పరిచయం ఉండాలా, సాహిత్య పరిచయం ఉండాలా, ఇతర మీమాంసాది పరిచయం కూడా ఉండాలా. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ అధికారి ఇక్కడ ఇలాంటి వాడు ఇప్పుడు సరళం చేసి రాశారన్నమాట. అంటే అలాంటి అంత శాస్త్రంలో చెప్పినటువంటి రీతిగా మనం చేయలేం కదా, అటువంటి అవకాశం లేదు కదా. లేనటువంటి వాడు కూడాను సులభంగా తెలుసుకోవడం కోసం అన్ని ప్రకరణ గ్రంథాల్లో కూడా, వేదాంత ప్రకరణ గ్రంథాల్లో చాలా మంది ప్రకరణ గ్రంథాలు రాశారు. అందులో కల్లా అత్యంత సులువుగా రాసినటువంటి మహనీయులు అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళే సరళంగా రాయగలుగుతారు. కొద్దిగా అంత బాగా చదవలేకపోతే వాళ్ళ పాండిత్యమే అందులో అభివ్యక్తం అవుతుంది తప్ప అది సరళంగా చెప్పడం అంటే సాధ్యపడదు. అందువల్ల అటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథంగా మీరు చెప్తారు. ఇక్కడ ఎవరయ్యా అధికారి అని విచారించారండి. ఈ వేదాంత శాస్త్రాన్ని చదవడానికి అంటే ఎవరైతే శాస్త్రోక్తమైనటువంటి రీతిగా అధ్యయనం చేస్తారో అటువంటి వాడు, వేదాంగములు అధ్యయనం చేసినటువంటి వాడు అంతా అయిన తర్వాత వాడికి ఈ జన్మలో కానీ జన్మాంతరంలో కానీ ఏదైనా ఒకనొక అన్ని నిషిద్ధ కర్మలు ఉంటవి, 3 రకాలుగా ఉంటవి, కామ్యకర్మలు ఉంటవి. ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టేసి ఆ తర్వాత ఆ గొప్పదైనటువంటి వైరాగ్యం కలిగి ఆ వైరాగ్యంతో కూడుకున్నటువంటి జిజ్ఞాస ఎప్పుడైతే ఉందో అప్పుడు వేదాంతంలో ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. అందుచేత నితాంత నిర్మల స్వాంత, అలా ఎప్పుడైతే అవన్నీ కామ్యకర్మలు విడిచిపెట్టేసి నిత్యకర్మలు చేసుకొని ఆ ప్రాయశ్చిత్తములన్నీ చేసుకొని మనస్సంతా వైరాగ్యానికి అనుకూలంగా ఏ అనుష్ఠానం చేతి ఏర్పడుతుందో అదంతా పొందినటువంటి వాడై అతను మంచి విరక్తుడై ఉండాలి. నితాంత నిర్మల స్వాంత, మిక్కిలి నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడై ఎవరైతే ఉంటారో అతను సాధన చతుష్టయ సంపన్న. ఆ అధికారి ఎవరు అనే దానికి ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నారు. ఎటువంటి వాడు అధికారి వేదాంతం చదివేటప్పుడు అంటే సాధన చతుష్టయ సంపన్న, సాధన చతుష్టయ సంపత్తి. ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే ఒక గ్రంథం చదవాలంటే 4 అనుబంధ చతుష్టయం ఉండాలంటున్నాం కదా, విషయ ప్రయోజన సంబంధ అధికారి. అలాగే ఇక్కడ సాధన చతుష్టయ సంపత్తి, వేదాంత శాస్త్రం చదవాలంటే 4 సాధనాలు ఉండాలి. ఆ సాధన చతుష్టయ సంపత్తి అని అంటారు. అంటే అది అలా చదువుకున్నటువంటి ఆ సంపత్తి కలిగిన వాడు ఎవరైతే ఉంటాడో అతను ఇక్కడ ప్రధానమైనటువంటి వాడు ప్రమాత. కామ్యములు అంటే ఇక్కడ ఏమిటయ్యా, సామాన్యంగా కామ్యకర్మలు అంటే ఏమిటి, కామ్యకర్మలను విడిచిపెట్టాలంటున్నారు కదా. ఈ కామ్యకర్మలు అంటే ఏమిటి అంటే అవి చెప్తున్నాడు, స్వర్గాది ఇష్ట సాధనలన్నింటి కూడా అనమాట అవి. ఆ తర్వాత నిత్యాన్ని అక్కడనే ప్రత్యవాయ సాధన అని కామ్యకర్మలు కొన్ని ఆచరిస్తారు, అంటే ఉత్తమమైనటువంటి స్థితి పొందడం కొరకు. అలాగే నిత్యకర్మలు కొన్ని ఆచరిస్తుంటారు. అది దేనికి అంటే చెయ్యకపోతే దోషం. సంధ్యావందనం అనేటువంటి చేస్తే అభ్యుదయం ఉంటుంది, అది వేరే. చెయ్యకపోతే ఏమిటి అన్నారు, అది నిత్యం కూడా చేయవలసింది. కాబట్టి అహరహ సంధ్యాముపాసిత అంటారు, రోజు సంధ్యను ఉపాసన చేయవాలి అంటారు అన్నమాట. అది చేయకపోతే ప్రత్యవాయం అంటారు. ప్రత్యవాయం అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే ఇలాంటివి ఏదైతే ఉన్నారో నిషిద్ధములు ఉన్నవి అనమాట. అంటే ఏదైతే నరకాన్ని చెయ్యకూడని పనులు ఏదైతే నిషిద్ధ కర్మలు ఉన్నావో, పరస్త్రీ గమనాదులు కానీ పరద్రవ్యాపహరణాదులు కానీ, అంటే ఇతరుల యొక్క ద్రవ్యాన్ని అపహరించడము, ఇలాంటివి ఏవైతే ఉన్నవి ఇది నిషిద్ధ కర్మలు. ఎప్పుడు కూడాను కఠినంగా ఇతరులతో మాట్లాడకూడదు, ఆ మాట్లాడటం కూడాను నరకప్రదం అనమాట. అందువల్ల ఇలాంటివన్నీ నిషిద్ధ కర్మలు, దాన్ని వర్జనం చేయాలి, విడిచిపెట్టాలన్నమాట. అలాగే కామ్యకర్మలు అన్ని ఉత్తమమైనటువంటి గతి పొందడం కోసం చేసేటటువంటి అనమాట. ఆ తర్వాత నిత్యములు, సంధ్యావందనాలు, ఇవన్నీ కూడా కొన్నింటిని విడిచిపెట్టడము, కొన్నింటిని ఆచరించడము, ఇలాంటి రీతిగా చేయడం వల్ల తర్వాత ఇవి నిత్యాన్యకరణి ప్రత్యవాయ సాధన అని అవన్నీ చెప్పారు. ఏవి చెయ్యకూడదు, ఏవి చెయ్యాలి. చెయ్యకూడదు ఏవి, ఇతరులను హత్య చేయడానికి నిషిద్ధం, అది చెయ్యకూడదు. అలాగే చేయవలసినవి ఏవి, సంధ్యావందనములు, ఏదైతే కామ్యకర్మలు ఉన్నవో అది ఆచరించాలి అని ఈ విధంగా చెప్పి ప్రాయశ్చిత్తములు ఉన్నవి. అంటే మనకు కొన్ని కర్మలు ఉన్నాయనుకోండి, ఆ కర్మలు మనం చెయ్యకపోతే ఏమిటి దోషం అన్నాడు అంటే ప్రాయశ్చిత్తము అని. ప్రాయశ్చిత్తం అనే దానికి అర్థం అంటే ప్రాయ అంటే పాపము,
చిత్తము అంటే దాన్ని శోధన చేసుకొనుట, పోగొట్టుకొనుట అని అర్థం అనమాట. మనం చెయ్యకపోవడం వల్ల వచ్చిన ఏదైనా పాపం ఉంటే ఆ పాపాన్ని ప్రాయ అంటారు. దాని చిత్తం అంటే దాన్ని శోధన చేసుకోవడమే ప్రాయశ్చిత్తము అని అంటారు అనమాట. అందుచేత అటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి పాపక్షేమకు సాధనములు ఏమిటంటే చాంద్రాయణ వ్రతమని అలాంటి కొన్ని వ్రతాలన్నీ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తానంటే ఈ నిత్య కర్మలు కానీ, నైమిత్తిక కర్మలు కానీ, ఈ కామ్య కర్మలు కానీ ఇవన్నీ చేయటం వల్ల మనకేం కలుగుతుందయ్యా అని అన్నాడు. అంటే మనకు బుద్ధి శుద్ధి అనేటువంటిది కలుగుతుంది. చిత్తశుద్ధి అంటారు అనమాట. చిత్తశుద్ధి సంపాదకత్వేన లోకంలో మనకు నిత్య కర్మలు చెప్పి, నైమిత్తిక కర్మలు చెప్పి, కామ్య కర్మలు చెప్పి దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఆయా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఇది జాగ్రత్తగా నిర్మలమైన మనస్సుతో ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ కూడా మనకు చిత్తశుద్ధికి కారణమవుతాయి. చిత్తశుద్ధికి కారణమైతే ప్రయోజనం ఏమిటి అన్నాడు. ఈ చిత్తశుద్ధి చిత్తం నిర్మలంగా ఉంటుంది. ఎంత గొప్ప విషయాన్ని చెప్పినా కానీ ఆకలింపు చేసుకునేటటువంటి శక్తి ఈ ఆ చిత్తశుద్ధి వల్ల ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి ఈ కర్మల చేత అన్నమాట, సత్కర్మానుష్ఠానం చేత ఏర్పడుతుంది అని అన్నారన్నమాట. అందుచేత అటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్న ఏదేశాం నిత్యాదీనాం బుద్ధిశుద్ధి పరమం ప్రయోజనం. అధికారి ఎవరయ్యా అంటే ఈ విరక్తుడైనటువంటి వాడు, జ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వాడు అధికారం చెప్పారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే నిత్యకర్మల వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఇది బుద్ధిశుద్ధి ప్రయోజనం. దీనివల్ల నిత్యకర్మల వల్ల బుద్ధి అనేటువంటిది బాగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ రకంగా అనమాట. ఉపాసనలకు ప్రయోజనం ఏంటయ్యా అన్నాడు. కర్మలకు సరే, కర్మల వల్ల బుద్ధిశుద్ధి ప్రయోజనం అన్నారు. అయితే ఉపాసనలకు ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే లోకంలో 3 ఉన్నవి, కర్మ, ఉపాసన, జ్ఞానము అని. ఇప్పుడు కర్మలు ఏవైతే ఉన్నవో అవి ఎన్ని రకాలుగా ఉన్నవంటే చెప్పారు అంటే నిత్య కర్మలు ఉన్నవి, నైమిత్తిక కర్మలు ఉన్నవి, కామ్య కర్మలు ఉన్నవి. వీటి వల్ల ఏవేవో చెప్పారు. ఆ నిషిద్ధ కర్మలు చేయకుండా ఈ 3 కర్మలు జాగ్రత్తగా సందర్భాన్ని అనుసరించి చేస్తే అప్పుడు మనకు ఏం కలుగుతుంది? అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగితే అంతఃకరణ ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మోక్షానుకూలమైనటువంటి మార్గానికి పొందే అవకాశం ఉంది అని అన్నారు. ఆ తర్వాత ఉపాసనలు ఉన్నవి. ఉపాసనలు అంటే సగుణ బ్రహ్మోపాసన అంటారు. వేదాంతంలో నిర్గుణ బ్రహ్మతత్వమే తెలియబడుతుందని తెలుసుకోవాలి. అందుచేత ఇక్కడ మనం తెలుసుకునేది అంటే ఆ బ్రహ్మను ఏ రూపంగా తెలుసుకోవాలి అంటే నామమే బ్రహ్మ అని తెలుసుకోవడము, జ్యోతి స్వరూపంగా బ్రహ్మ తెలుసుకోవడము, అలాగే ఈ రకంగా ఒక్కొక్క రీతిగా మనం చెప్తారన్నమాట. అంటే మొత్తం ఎన్ని ఉన్నవి అన్నాడు? 32 బ్రహ్మ విద్యలు ప్రధానంగా చెప్పి ఉన్నారన్నమాట. అది ఛాందోగ్యోపనిషత్తులో మొత్తం కూడాను సగుణ బ్రహ్మోపాసన గురించి ఎక్కువగా చెప్తున్నారు. అందువల్ల ఆ రకమైనటువంటి ఉన్నవో సంబంధమైనటువంటి మానసమైన వ్యాపారం. అందుచేత ఉపాసన వేరు, జ్ఞానం వేరు, కర్మ వేరు కదా. ఉపాసన అంటే ఏమిటి? సగుణమైన బ్రహ్మను మనస్సులో ధ్యానం చేయడం అయితే ఉందో అది సగుణ బ్రహ్మోపాసన అంటుంటారు. ఆ మానస వ్యాపారం అంతా ఉండేది అది శాండిల్య విద్య అని, ఆ రకంగా అనేక రకమైనటువంటి విద్యలు ఉన్నవి, హోమ విద్య అని, ఇలాంటి చాలా విద్యలు ఉన్నవి. అందుచేత అటువంటివన్నీ కూడాను ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? దీనివల్ల కూడాను బుద్ధిశుద్ధి అనేటువంటి ప్రధానమైన ప్రయోజనం ఏర్పడి ఏతేషాం నిత్యాదీనాం బుద్ధిశుద్ధి పరమం ప్రయోజనం. ఉపాసనానంతు చిత్తైకాగ్ర్యం. ఉపాసన వల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు? మనస్సుకు ఏకాగ్రత. ఏ విషయం చెప్పినా సరే తత్వ విషయం ఠక్కును దాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం ఉంటుంది. అందువల్ల కర్మాచరణ వల్లనేమో బుద్ధిశుద్ధి ప్రయోజనము, ఉపాసన వల్ల చిత్తమునకు ఏకాగ్రత అంటే దాని అందే మనస్సు నిలపగలిగేటువంటి ఒక శక్తి అనేటువంటి ఏర్పడుతుంది అనమాట. అందుకని తమేతం ఆత్మానం వేదానవచనైన బ్రాహ్మణా వివిధిషంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన అని శృతి ఉందనమాట. కాబట్టి తపస కల్మషం హంతి అన్నాడు. తపస్సు చేత పాపాన్ని పోగొట్టుకుంటారు. తపస్సు అంటే ఉపాసనా రూపమైంది తపస్సు అనేటువంటిది. అందువల్ల తపస్సు చేత ఏం పోగొట్టుకుంటారు అన్నాడు? కల్మషం హంతి అని కూడా స్మృతి వచనం ఉంది. కాబట్టి నిత్యమునకు నైమిత్తికము ప్రాయశ్చిత్త ఉపాసనలకు ఈ అభాంతరమైనటువంటి ఫలం ఏమిటి అంటే పితృలోక ప్రాప్తి. అంటే పితృలోకాన్ని పొందవచ్చు అని చెప్పి అంటారన్నమాట. అంటే ఉపాసన వల్ల పితృలోక ప్రాప్తి కొంతమంది ఉంది. చాంద్రాయణ చంద్రమార్గం అని చెప్పి, ఉత్తరాయణ మార్గం అని, దక్షిణాయన మార్గం అని, దానివల్ల కలిగే ఫలితం కూడా చెప్పున్నారు ఛాందోగ్యాదులు. అందుచేత అవాంతర ప్రయోజనం అవి. అంటే పితృలోకంలో వాడు గొప్పగా ఉంటాడు, అందరి చేత కొనియాడబడుతూ ఉంటాడు ఈ ఉపాసన చేసిన వాడు అని అంటే అది వేరే, అది మామూలుగా వచ్చేటువంటి ప్రయోజనమే. కానీ దానికంటే గొప్ప ప్రయోజనం ఏమిటి? మనస్సుకు ఏకాగ్రత కలిగి పరమాత్మ స్వరూపాన్ని పొందగలిగేటువంటి ఒక లక్షణం ఉంటుందన్నమాట. అది ప్రధానమైన ప్రయోజనం ఉపాసనకి. కర్మణ పితృలోక విద్యయ దేవలోక ఇత్యాది శృతే. ఎందుకంటే కర్మల చేత పితృలోకాన్ని పొందుతాడు, అలా ఆ రకంగానే విద్య అంటే ఉపాసన చేత
దేవలోకాన్ని పొందుతాడు అని శృతి వచనం ఉంది. అంటే కర్మల చేత ప్రధాన ప్రయోజనం అదనుకుంటారేమో, అది అవాంతర ప్రయోజనం, అంటే అప్రధానమైన ప్రయోజనము. ప్రధాన ప్రయోజనం ఏమిటి? కర్మల వల్ల ప్రధాన ప్రయోజనము చిత్తశుద్ధి అనేదే ప్రధాన ప్రయోజనము. అలాగే ఉపాసన వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఆయన దేవలోక ప్రాప్తి కాదు, దానికంటే కూడా ముఖ్యమైనది చిత్త ఏకాగ్ర్యం, అంటే పరమాత్మ యందు లగ్నమయ్యేటువంటి మనస్సు కలిగి ఉండేటువంటి ఆ స్థితి రావటం అనేటువంటిది అన్నారు. కాబట్టి ఇది ఈ విధంగా దీనివల్ల ప్రయోజనములు ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ పైన చెప్తున్నారు అని సాధనములు అంటే ఏమిటి అన్నారు. సాధన చతుష్టయ సంపత్తి ఉండాలన్నారు కదండి. అంటే ఇవన్నీ కలిగి ఈ కర్మాచరణ చేసిన తర్వాత బుద్ధిశుద్ధి కలిగి చిత్తైకాగ్ర్యం ఏర్పడిందో అటువంటి వాడికి ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడై వేదాంతం చదవటానికి అర్హుడై ఉన్నాడు అన్నాడు. అంటే వేదాంతాధికారి ఇన్ని లక్షణాలతో ఉండాలి అని చెప్పి వాళ్ళ అభిప్రాయం అన్నమాట. అది ఏమిటయ్యా ఆ సాధన చతుష్టయం అంటే? మీరు అనేక మంది పెద్దలు చెప్పున్నారు కాబట్టి ఆ సాధన చతుష్టయం అంటే మీకు తెలుసు, కానీ ఇందులో ఏ విధంగా చెప్పాడో మనం తెలుసుకుందాం. అంటే అది నిత్యానిత్య వస్తు వివేకము. ఇది వేదాంత శాస్త్రంలోనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు అథ అంటే దానికి చెప్పే మాటే అదనమాట. బ్రహ్మసూత్రంలో మొట్టమొదటి సూత్రంలో అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరం అనమాట. అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాత అది కర్మణాం అనిత్యత్వాదేవ జ్ఞానస్య నిత్యత్వం అథ అంటే. అందువల్ల ఆ కర్మలు అనిత్యములు కాబట్టి, కర్మ ఫలములు కూడా అనిత్యములే కాబట్టి, జ్ఞానం అనేది నిత్యం కాబట్టి, జ్ఞానస్వరూపమైన మోక్షం నిత్యం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ విచారం ఎందుకు చేయాలి అనే దానికి మొట్టమొదటి సూత్రమే రాస్తున్నారు వేదవ్యాసుల వారు. అథ అంటే అర్థం ఏమిటి అన్నాడు. బ్రహ్మ సాధన చతుష్టయ సంపత్తి అనంతరం, అథ అనే దానికి తరువాత అనేది అర్థం చెప్పాలన్నమాట. అందుచేత సాధన చతుష్టయ సంపత్తి అనేది వేదాంతంలో మొట్టమొదట చెప్పేటువంటి విషయం. అది అక్కడ వేదాంత శాస్త్రంలో ఏదైతే బ్రహ్మసూత్రాల్లో అక్కడ చెప్పారో అదే ఇక్కడ తీసుకోవాలి తప్ప దీనికంటే వేరుగా నువ్వు తీసుకోవాల్సిన పని లేదని కూడా ఇంతకుముందు చెప్పున్నారు. అందుకోసం స్వామి వారు చెప్పారు కాబట్టి దాన్ని అనుసరించి అయినా ఇక్కడ ఎలాంటివి తీసుకోవాలి. సాధనలు అంటే నిత్య అనిత్య వస్తు వివేక. నిత్య అనిత్య వస్తు వివేక అంటే ఇది ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విషయాన్ని నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యమో ఏది అనిత్యమో ఈ రెండింటి యొక్క భేదాన్ని తెలిసి ఉండాలి. ఇది మొదటిది నిత్యానిత్య వస్తు వివేక. తర్వాత ఇహ అముత్ర అర్థ ఫల భోగ విరాగ. అంటే ఇహలోకంలో ఉండేటువంటి ఏ ఫలం ఉంటుందో భోగం ఉందో దాని యందు వైరాగ్యం కలిగి ఉంటా. అముత్ర అంటే స్వర్గాది లోకములు, అంటే యజ్ఞాదులు చేయడం ద్వారా ఏదో స్వర్గాదులు వస్తే ఆ స్వర్గం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, దాని యందు కామన చేత చేస్తే దాని యందు కూడా విరక్తి కలిగి ఉండాలి. అది ఉండాలి. మొట్టమొదట సాధనం 4 సాధనాల్లో మొదటి సాధనం అది ఇహలోక భోగ విరాగము, అముత్రలోక భోగ విరాగము. అంటే అముత్ర ఆముష్మికమైనటువంటి లోకంలో ఉండేటువంటి భోగం మీద కూడా వైరాగ్యం కలిగి ఉండాలి. ఎంత వైరాగ్యం ఉండాలి అన్నాడు. హఠాత్తుగా మనం కనుక మామూలుగా నోరు తెరిచేది అటు చూస్తుంటే హఠాత్తుగా కాకి కనుక రెట్ట వేసి వెళ్ళింది అనుకోండి, ఆ రెట్ట వేసి పెడితే దాన్ని మనం ఏమన్నా ఆస్వాదిస్తామా? లేదు కదా. దాన్ని ఎంతో అసహించుకొని నాలుగంతా కడుక్కొని నానా అసహ్యపడిపోయి నానా ఉక్కిరించి అనేక రకాలుగా చేస్తుంటాం. అది ఏ విధంగా అంత విరక్తి కలిగి అసహ్యం కలిగి విడిచిపెడతామో అలా విడిచిపెట్టగలిగి ఉండటమే ఇహాముత్రార్థ ఫల భోగ విరాగం అంటే అనమాట. అంటే ఇహలోక భోగాల్ని ఆముష్మిక భోగములను అంటే ఆ స్వర్గాది లోకంలో ఉండేటువంటి భోగం మీద వైరాగ్యం అంటే ఎలా ఉంటానంటే కాకవిష్టాప్రాయంగా అనమాట. కాకము యొక్క విష్ట అంటే అమేధ్యము, నేలకు మీద పడితే ఏ విధంగా అసహించుకుంటామో అంత అసహించుకునే అంత విరక్తి కలిగి ఉండాలన్నమాట. ఇహలోక ఆముష్మిక పరలోకమైనటువంటి ఆ సుఖముల మీద అని చెప్పి అంటున్నారు. నిత్యానిత్య వస్తు వివేక. తర్వాత రెండవది ఏమిటి? ఇహ అముత్ర అర్థఫల భోగ విరాగ అని చెప్పి. తర్వాత సమాధి సాధన సంపత్. సమాధి సంపత్. సమాధులు అంటే షట్కం 6 ఉన్నాయి. దాని సమాధి సాధన సంపత్తి అంటారు అనమాట. అది ఏమిటయ్యా అన్నాడు. సమాధి షట్క సంపత్తి అంటారు. శమ దమ ఉపరతి ప్రతీక్ష శ్రద్ధ సమాధి అని అంటారు అనమాట. ఈ 6 కలిగి ఉండాలన్నమాట. అది సమాధి షట్క సంపత్తి అంటారు అనమాట. శమం అంటే సమం అంటే ఏమిటి? ఉపరతి ప్రతీక్ష శ్రద్ధ సమాధి. దాంట్లో శ్రద్ధ అనే దానికి చెప్తారన్నమాట. భగవత్పాద శంకరుడు రాసిన భాష్యంలో చెప్పేటప్పుడు సాక్షాత్ గురువాక్యమునందు అత్యంత శ్రద్ధ కలిగి ఉండటం అయితే ఉందో దాని శ్రద్ధ అంటారన్నమాట. అంటే గురువు గారు చెప్పారు, దీనివల్ల ఖచ్చితంగా మనకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది అనేటటువంటి ఒక గురువాక్యమునందు శాస్త్రమునందు అత్యంత శ్రద్ధ ఉండాలి. శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి శాస్త్రంలో చెప్పినట్టు చేస్తే అవుతుంది, శాస్త్రంలో చెప్పినట్టు తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది. ఇది ఖాయంగా ఉండాలన్నమాట. అందువల్ల ఈ శ్రద్ధ ఇవన్నీ కూడాను ఈ 6 కలిపి ఇది 3వ సాధనం అవుతుంది. మొదటిది ఏమిటి? ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకోవడం అనేటువంటిది అది మొదటిది.
రెండవది ఇహలోక పరలోక భోగముల యందు వైరాగ్యం కలిగి ఉంట, అది రెండవది. మూడవది ఏది? శమ దమ ఉపరతి దీక్ష శ్రద్ధ సమాధి వినుసారా, ఇవన్నీ కూడాను సమాధి షట్క సంపత్తి అని అంటారు అనమాట. ఈ సంపత్తి కలిగి ఉండుట అది మూడవది. ఇక నాలుగవది ఏది? ముముక్షుత్వం, మోక్షేచ్ఛ కలిగి ఉండుట. మోక్షాన్ని పొందాలి అని ఆ ఇచ్ఛ అంటే ఏమిటంటే కోరిక కలిగితే అది ఇతరమైనటువంటి కోరికలు కలగకుండా చేస్తుంది. ఆ ఇచ్చే అది సరి అయినటువంటి ఇచ్చ అనమాట. ముముక్ష అంటే మోక్షేచ్ఛ. ఆ మోక్షేచ్ఛ అంటే ఇంకా ఏదైనా ఇంకో కోరిక ఉంటుందా అన్నారు, ఉండదండి. తీవ్రమైనటువంటి ఇచ్చ ఇంకా అవాంతరమైన ఇచ్చలకు అవకాశం ఇవ్వదనమాట. దీని ఏమిటంటే కామినీ జిజ్ఞాస అంటుంటారు శాస్త్రంలో, తర్కశాస్త్రంలో కూడా. అదేమిటంటే కామినీ జిజ్ఞాస అంటే తనకు ఇష్టురాలైనటువంటి ప్రియురాలను తలుచుకున్నప్పుడు ఆమె తప్ప ఇంకా ఏ పని ఇంకా చేయబుద్ధి కాదు, అదే చేయాలి, ఆమె గురించే తెలుసుకోవాలనుకుంటాను అనమాట. ఆ కామినీ జిజ్ఞాస ఏం చేస్తుంది? కామినీ జ్ఞానం కంటే ఇంకా ఏ జ్ఞానం కూడా కలగకుండా చేస్తుంది. ఆ రకంగా మనకు ఎప్పుడు మోక్షేచ్ఛ కలిగితే అది మోక్షేచ్ఛ ప్రతిబంధకమైన ఏ కర్మ సంబంధం కానీ, ఏ ఉపాసనా సంబంధం కానీ, ఏ జ్ఞాన సంబంధమైనటువంటి ఇచ్చ లేదన్నమాట. అలా ఉంటే దాన్ని ముముక్షుత్వం అంటారన్నమాట. అందుకోసమే మన వివేక చూడమని కూడా చూడండి, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ త్రివిధం దుర్లభం లోకే దైవానుగ్రహ హేతుకంగా వచ్చేవన్నమాట. ఎంతో దైవానుగ్రహం ఉంటే గానీ లభించవు. ఏది మూడు కూడా, ఏదైనా మనుష్యత్వం రావాలంటే కూడాను అది ఎంతో దైవానుగ్రహం ఉంటే గానీ ఎంతకాలానికి మనుష్య జన్మ వచ్చేది. అందుకోసమే మనుష్యత్వం ఒకటి. మనుష్యత్వం వచ్చింది, అది దాని చేత యథాకరించదు, ఏదో బతికేస్తాడు మనుషులు అన్నవాడు. కానీ ఆ మనుష్య జన్మలో కూడా ఒక ముముక్ష అని ఉందే, అది అత్యంత దుర్లభమైనటువంటిది అనమాట. అంటే ఒకదానికంటే ఒకటి దుర్లభం అనమాట. మనకు ముముక్ష ఉంటుంది, మోక్షం పొందాలనే కోరిక ఉంటుంది. కానీ ఆ మోక్షాన్ని అందించగలిగినటువంటి మహాపురుషుల యొక్క సమావేశం ఉన్నది కదా, అది మరింత దుర్లభం అనమాట. అంటే మనకు మనుష్య జన్మ రావటమే దుర్లభము. హృదయ మాధ్యం సులభం సుదుర్లభం అన్నారు భాగవతంలో, ఏకాదశ స్కంధంలో చెప్తారు ఉద్ధవునకు. ఆయన ఉద్ధవ, హృదయం ఈ మనుష్య దేహం ఆద్యం, ఇది మొట్టమొదటిది, ఆయన అన్నిటికంటే గొప్పది. ఇది సులభం, మనకు వచ్చింది కాబట్టి మనం సులభం అనుకుంటాము. కానీ సుదుర్లభం, రావడం అత్యంత కష్టం అన్నమాట. మనుష్య దేహం రావడమే కష్టం, అందులో ఒక ఉత్తమమైనటువంటి ఒక జన్మ రావడం మరింత కష్టం. అందులో కూడా వేదం చదువుకొని వేదాంతం చదువుకొని ఇట్లాంటి ఆ సంస్కారం రావడం మరింత కష్టం. దాని ఎందుకు జిజ్ఞాస కలిగి వైరాగ్యం కలిగి ఉండడం మరింత కష్టం. ఒకదాని మీద ఒకటి కష్టం ఉంటుంది. అందువల్ల మనుష్య జన్మ రావడం కష్టము. దానికంటే మనుష్య జన్మలో మనకి ఏం కలగాలంటే ఆయన మోక్షత్వం, మోక్షం పొందాలనే కోరిక కలగడం ఉందే, ఇతర కోరికలు అన్నింటినీ మర్చిపోయేది పొందాలనుకోవడం ఉంది, అది మరింత కష్టం. అది ఆ కోరిక కలిగినంత మాత్రం చేత దాన్ని తీర్చే వ్యక్తి గురువు లభించవద్దా, అది మరింత కష్టం అనమాట. అత్యంత దుర్లభం అనమాట. ఒకదానికంటే ఒకటి దుర్లభం 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 దుర్లభతరం దుర్లభతమం అనమాట. ఇది మనుష్య జన్మ రావడమే దుర్లభం. ఆ ముముక్షత్వం దుర్లభతరం, అంతకంటే చాలా కష్టం. ప్రతి అనేక మంది మనుషులు ఉన్నారు వాతప్రమేయ మృగంలాగా తిరుగుతూ ఉంటారు అనమాట. వాతప్రమేయ మృగం అంటే ఏంటి? ఎడారి దుప్పి. ఎడారి దుప్పి అంటే ఏంటి? ఎడారిలో దుప్పి ఏం చేస్తుందంటే అది బాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎడారి కదండి, ఏం అడ్డు ఉండదు కదా. అందుకోసమని కళ్ళు తెరిచేందుకు చూడవలసిన ఉంది కనుక కానీ కళ్ళు మూసుకొని తిరుగుతాయి. ఎదురుకుండా పరిగెడుతూ ఉంటే గాలి వస్తుంటుంది. గాలి వచ్చింది కాబట్టి ఖాళీ ప్రదేశం అని చెప్పి వెళ్ళిపోతుంటుంది అనమాట. కళ్ళున్నవి చూడొచ్చు కదా, చూడదు, చూడకుండా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి అలా వెళ్ళంగా కొంత దూరం అయిన తర్వాత ఎడారి దాటి వెళ్ళిపోతుంది. ఏదో ఒక కొండ వస్తుంది, ఆ కొండకి తలకాయ కొట్టుకుంటుంది, చచ్చిపోతుంది. అప్పటిదాకా ఆ కళ్ళున్నా చూడదనమాట. అలాగే మానవుడు అన్నటువంటి వాడు ఏది ఆధ్యాత్మిక మార్గమో, ఏది మనుష్య జన్మకు పారమార్థికమైనటువంటి మార్గమో కొంతకాలానికన్నా తెలుసుకోకుండా ఎలాగే ఉచ్ఛృంఖలంగా అంటే ఒక అడ్డు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఎక్కడికో వెడతాడు నానా రకమైనటువంటి భ్రమణం చేసి ఎక్కడో ఒక ఉపద్రవాన్ని పొంది తన శరీరాన్ని కాస్త సాలిచ్చేస్తాడు. ఆ రకమైనటువంటి శాస్త్రం ఉందని తెలిసి, ఈ శాస్త్రం వల్ల ఇంత మోక్షం కలుగుతుందని తెలిసి దాని గురించినటువంటి జిజ్ఞాస లేక, అధికారం ఉండి కూడా జిజ్ఞాసం పొందకుండా ఉంటే అటువంటి వాని జన్మ వ్యర్థ జన్మ కదా అని అభిప్రాయం అనమాట. అందుచేత ఇక్కడ ఎటువంటిది అన్నాడు అంటే, ఇక్కడ చెప్తున్నారు ఆయన ఇవన్నీ కూడాను ఈ సమస్తమైనటువంటి ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి ఏంటి ఉందో అటువంటి వాణి యొక్క స్థితి అని చెప్పి, నిత్యానిత్య వస్తు వివేక తావత్ అంటే వరుస ఇవన్నీ చెప్పి సాధన చతుష్టయం అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి భేదం అనమాట. అంటే తేడా తెలియాలన్నమాట. అనిత్యాన్ని నిత్యం అనుకుని నిత్యాన్ని అనిత్యం అనుకుంటే అది భ్రమే కదా. అందుకోసం ఆ భ్రమ లేకుండా దేన్ని నిత్యమో దేని అనిత్యమో తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటారయ్యా అని అంటే తావత్ బ్రహ్మైవ నిత్యం వస్తువు, పరబ్రహ్మం ఒక్కటే నిత్యమైన వస్తువు. అతోన్యతఖిలం అనిత్యమిది వివేచనం. బ్రహ్మాతిరిక్తమైనటువంటి బ్రహ్మైవేదం
సర్వం అని చెప్పంటే బ్రహ్మ ఒక్కటే సత్యము, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మాతిరిక్తమైనది జగత్తే కదా, ఆ జగత్తంతా మిథ్య, అతోన్యత అనిత్యం అన్నమాట. బ్రహ్మాతిరిక్తం మొత్తం కూడా అనిత్యం అన్నమాట. అందుచేత నేహ నానాస్తి కించన అని ఉపనిషత్తు. ఇహ అంటే ఈ బ్రహ్మయందు అంటే బ్రహ్మతత్వం ముందు నానా నాస్తి, రెండు వస్తువులు లేనేది, ఉన్నది బ్రహ్మ ఒక్కటే. అందుకోసమని కాబట్టి ఉన్నది ఒకటే అనేటువంటి ఆ జ్ఞానము, ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటి తప్ప ఏది నిత్యమైంది లేనేలేదు, మిగతా అంతా అతోన్యదార్థం. ఉపనిషత్తులు ఇవన్నీ. అత అంటే బ్రహ్మాతిరిక్తం కంటే అన్యతు వేరైనది ఏదైతే ఉందో అది ఆర్తం అంటే నశ్వరం ఇచ్చర్థ, నశించిపోయేది అని చెప్పింది. ఇదిగో నేహనానాస్తి కించన అతోన్యదాత్రం మాత్రకాచన భేదాస్తి. ఇక్కడ భేదం లేనే లేదు, బ్రహ్మ కంటే వేరొకటి లేనే లేదు. ఈ ఉపనిషత్ వచనములు అన్నీ కూడాను బ్రహ్మైకత్వంలో బ్రహ్మ ఒకటి అని చెప్పడంలో ప్రమాణములు, బ్రహ్మాతిరిక్తమైన ఏదైనా ఉంటే అది నశించిపోయేది అని చెప్పడంలో కూడా ప్రమాణ వచనములు ఉన్నవి అని చెప్పినప్పుడు ఈ విధంగా నిత్యమేదో అనిత్యమేదో అది తెలుసుకోవాలి, వివేచనం అన్నమాట. అందుకోసమే నిత్య అనిత్య వస్తు వివేక అని చెప్పినారు అనమాట. అందుకని వివేక చూడమని అని మన పుస్తకం శంకర భగవత్పాదులు వారు రాశారు. అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో ఇదంతా తెలుసుకొని పరబ్రహ్మ ఒకటే సత్యమని తెలుసుకొని దాన్ని మాత్రమే గ్రహించాలన్నమాట. ఆ వివేకం అనేటటువంటి దాన్ని ఎప్పుడైతే ఉందో నిత్యానిత్య వస్తు వివేకం కలిగిందో దాన్ని ఎలా పెట్టుకోవాలని చూడమని లాగా అంటే శిరస్సు భూషణంలాగా పెట్టుకోవాలన్నమాట. అందుకోసమే వివేక చూడమని అని ఆ పేరు పెట్టారు భగవత్పాద శంకరుడు అనమాట. అందుచేత ఒక్కొక్క దానికి జాగ్రత్తగా చూసుకుంటే ఆత్మబోధ అంటారు. ఆత్మ యొక్క బోధ జ్ఞానం ఎలా కలుగుతుందో చెప్పడం కోసమని ఒక ప్రకరణం రాశారు. అలాగా అనుసంధానం అంటుంటారు అనమాట. ఆత్మానుసంధానం, ఆత్మను ఏ రకంగా స్మరణ చేసుకోవాలనో అనుసంధానం చేసుకోవాలి, దానికి ఒక ప్రకరణం. ఎంతెంత మనకు జిజ్ఞాసు లేనటువంటి వాళ్ళకు, విరక్తు లేనటువంటి వాళ్ళకు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని తపన కలిగిన వాళ్ళకి భగవత్పాద శంకరుడు కానీ ఆ అనుయాయులైనటువంటి మహనీయులు పరమశివేంద్ర సరస్వతి స్వామి వారు ఇలాంటి వారు మహనీయులు అందరూ కూడా ఇప్పుడు సదానంద యోగేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంతో కృపచేత అనమాట. వాళ్ళు ఆ తత్వాన్ని వాడు తెలుసుకొనే ఉన్నారు. తెలుసుకున్న తర్వాత ఆ అనుభూతిని ఏం చేశారంటే మనస్సులో ఉన్నటువంటి దాన్ని మనోగోచరమైన దాన్ని వాగ్గోచరం చేశారు, మాట చేశారు. ఆ మాట మనకు ఇప్పుడు ఎలా ఉంది, శబ్దరూపంగా ఉండి ప్రత్యక్షంగా మనం అక్షర రూపంగా ఉండి మనం చదువుకోగలుగుతున్నాం. ఎంత కృపాళువులే చేసి ఉంటారు, ఎంత ప్రామాణికంగా. ఎవ్వరు కూడా ప్రామాణికమైన మార్గాన్ని అక్షరం కూడా తప్పకూడదు, వాళ్ళ తపనదనమాట. అంత తపనతో వేశారు కాబట్టి ఆ జాగ్రత్తగా తెలుసుకోవడం. అందుకోసం మహాపురుష సంశయ అన్నది అనమాట. ఎందుకంటే భగవత్పాద శంకరుడు రాశారంటే అది శిలాశాసనం. ఇప్పుడు కాదు, కొన్ని యుగాల దాకా మీరు చూసినా ఇంతే పద్ధతి అనమాట. మనుష్య జన్మ దుర్లభము, అందులో కూడా ముముక్షుత్వం అత్యంత దుర్లభము, అంతకంటే అత్యంత దుర్లభము. మనకు మోక్ష ఉన్నంత మాత్రం మోక్షేచ్ఛ ఉంది, ఉంటేది ఎలా సాధిస్తామండి? ఎలా సాధిస్తుంది? ప్రామాణిక మార్గమా అప్రామాణిక మార్గమా? ఏ రకంగా వైరాగ్యం పొందాలి? ఆ మోక్ష అంటే ఆ తీవ్రమైన ఉత్కటేచ్ఛని సాధింపు చేయడానికి పరమేశ్వరుడు ఏదో ఏర్పాటు చేయాలిగా. అప్పుడు మహాపురుషుల యొక్క సంశ్రయం ఉంటుందన్నమాట. ఆ రకమైనటువంటి పద్ధతి చెప్తున్నారన్నమాట అన్న. కాబట్టి ఈ రకంగా ఐహికములైనటువంటి ఇప్పుడు చూడండి, నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏం చెప్పారు ఆయన? బ్రహ్మ ఒక్కటే సత్యము, బ్రహ్మాతిరిక్తమైనది మొత్తము అసత్యము అని తెలుసుకోవడం అయితే ఉందో అదే నిత్య అనిత్య వస్తు వివేక. ఆ రకంగా తెలుసుకుంటే ఐహికాన మనం అలా అనుకోము. ఎందుకంటే మనం మామూలుగా నేను చెప్తే అందరికీ అర్థమవుతుంది, నాకు బాగా అర్థమైంది నిత్యమేది అనిత్యమేది. కానీ ఒకప్పుడు అనిత్యమైనటువంటి ధారాపుత్రాదులు ఏందే మనం ఒక నిత్యత్వ బుద్ధి, వాళ్ళు ఏం పోతారు, వాడు బ్రహ్మాండంగా కొంతకాలం ఉంటారు, ఇంకా కొంతకాలం ఉంటారని అనిత్యమైన వాటి కూడా నిత్యత్వ బుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తుంటాం అనమాట. అనిత్యమైన గృహాదులందు కూడా నిత్యత్వ బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. కొన్ని తరాలు చూస్తుంది, కొన్ని తరాలు చూస్తుంది అని అనుకుంటుంటాం అనమాట. అది దాని ఎందు మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ వెళ్ళిపోయే మనస్సును దాని నుంచి మరల్చుకొని ఆత్మయందు తెలుసుకునేటువంటి ఒక జిజ్ఞాస కలిగి, ఆ జిజ్ఞాస కలిగిన తర్వాత బ్రహ్మ సత్యం ఒక్కడే ఉన్నది, బ్రహ్మాతిరిక్తమైనది మొత్తం మిథ్యాభూతం అనేటువంటి తెలుసుకుంటుందో అది ఎంత తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగితేనో మనం ఈ స్థితికి వస్తాం అనమాట. అందుచేత ఆ రకంగా చెప్తున్నారన్నమాట. ఇది చెప్పి నిత్యానిత్య వస్తువు వివేకమైన తర్వాత రెండవది ఏమిటి అన్నాడు? ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ. అంటే ఇహలోకంలో ఉండేటువంటి భోగములందు వైరాగ్యము, పరలోకముల యందు భోగములందు వైరాగ్యము. అది ఏమిటి అన్నాడు? ఇహలోకంలో ఉండే భోగములు ఏమిటి చెప్తున్నాడు అనమాట. సత్యంతన ఫలితాది విషయ భోగానాం కర్మజన్యతయ. మనం ఏదో మంచి కర్మలు చేసుకుంటాం, ఏదో అనుష్ఠానం చేసుకుంటాం, బాగా డబ్బు వస్తుంది, ఆ డబ్బు చేత మనం చాలా బాగా భోగాలు అనుభవిస్తుంటాం అనమాట. ఇది ఇహలోకంలో మనం చేసేటువంటిది అనమాట. అదేంటి? స్రక్ అంటే దండ, చందనము, మనకు చక్కని సుగంధమైనటువంటి చందనాన్ని రాసుకోవటం, వనితాదు ఇష్టమైనటువంటి స్త్రీల యొక్క సంబంధం, ఇవన్నిటి కూడా కర్మజన్యమైంది అనమాట. కర్మజన్యమైంది ఏదైనా సరే నిత్యమైంది ఉంది అన్నాడు? లేనే లేదన్నమాట. ఎందుకంటే ఏదైతే కర్మజన్యమైందో అది కాస్త నశించిపోయేదే తప్ప ఇది వాస్తవంగా ఉండేది కాదు. అందుచేత కర్మ చేత కలిగేటువంటిది ఏదైనా కూడా ఏదైనా అనిత్యము అని చెప్పారు అనమాట.
కాబట్టి కర్మజన్యతయ అనిత్యత్వవతు ఆముష్మికాణమపి అంటే ఇప్పుడు మనం అనుభవించేటటువంటి కొంతకాలం అనుభవిస్తాము, ఆ తర్వాత అది కాస్త అయిపోతే కాస్త నశించిపోతుంది. డబ్బు ఉన్నంతకాలం భోగాలు అనుభవిస్తాం, డబ్బు లేకపోతే ఏమిటో అనుభవిస్తాము, ఏమి అనుభవించం కదా. అంటే కర్మజన్యమైనవిగా ఇవన్నీ కూడాను కర్మజన్యమైనది అనిత్యమని మనం ఐహికంలో తెలుస్తుంది. ఇలాగే మనం ఏదో యజ్ఞయాగాది కర్తవులని చేస్తే ఆముష్మికంలో బ్రహ్మాండంగా స్వర్గం ఉంటుంది అనుకుంటారు, అది శాశ్వతంగా ఉంటుంది అనుకుంటారేమో. అది కూడా ఎంతకాలం అయ్యానాడు మనం సంపాదించిన డబ్బు అయిపోయిన తర్వాత మనకు సుఖాలు ఏ విధంగా కోల్పోతామో, మనం చేసుకున్నటువంటి స్వర్గాది ఫలములు ఏవైతే ఉన్నావో ఈ పుణ్యమంతా కూడా స్వర్గరూపంగా మనకు పరిణమించి స్వర్గంగా ఉంటే ఆ స్వర్గం కూడా ఈ పుణ్యమంతా కూడా క్షీణమైపోతుంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మన పుణ్యమంతా క్షీణమైపోయింది అనుకోండి, తగ్గిపోయిందంటే వాడికి ఎక్కువ కాలం అనుభవించిన తర్వాత 1,00,000 రూపాయలు లేకపోతే 10 లక్షల్లో పెట్టుకొని ఒక భోగ్యమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి హోటల్లో ఇలాంటి వాటి ఉంటాం. అది ఉంటే రోజుకింత అని అంటాడు, అది అయిపోతుంది, కొన్ని రోజుల తర్వాత డబ్బు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే విత్తం అయిపోయిన తర్వాత క్షీణే విత్తే, ఒక విత్తం అంతా క్షీణమైపోయింది, ఇవ్వడానికి మన దగ్గర ఏం లేదు, వాడు ఉంచుకుంటాడు. ఆ పాపం ఇంతకాలం ఇచ్చాడేలే మనం ఉంచుకుంటాడు, ఉంచుకోడు, వెంటనే పంపించేస్తాడు. ఐహికంలోనే ఇట్లా పంపించేస్తుంటే ఆముష్మికమైనటువంటి దేవలోకాదులు ఉంచుతారా? ఉంచరు, వాడిని కాస్త వెంటనే పంపించేస్తారు అన్నమాట. కాబట్టి ఈ రకంగా క్షీణే పుణ్య మత్స్యలోకం విశంతి అంటే మనం లౌకికోదాహరణగా ఇలా చెప్పాను తప్ప ఇది కూడా చెప్పుకోకూడదు, అనవసరం. మన పుణ్యం ఎప్పుడైతే యజ్ఞం చేత మనకు పుణ్యం కలుగుతుంది, పండాపూర్వం అంటారంటే ఒక గొప్పదైన పుణ్యం, ఆ పుణ్యం పైకి పెడుతుంది, వెళ్ళి మనం అక్కడ భోగాలను భవించేట్టు చేస్తుంది. అది కాస్త తగ్గిపోగానే వెంటనే మనకు వచ్చేస్తాం. కాబట్టి ఇది కర్మజన్యమే, అది కర్మజన్యమే. స్వర్గం అనేటువంటిది కూడా యాగం అనే కర్మ వల్ల పుట్టింది అది, ఇదేమో ఐహికమైనటువంటి ద్రవ్యాది సంపాదన రూపమైనటువంటి కర్మజన్యమైనటువంటి ఈ భోగం. కాబట్టి ఐహికము ఆముష్మికము దీని తాలూకు ఫలము, ఆ ఫలభోగములందు వైరాగ్యం కలిగి ఉండాలి. ఇది రెండవది అనమాట. అందుచేత కర్మ అనిత్యత్వతో ఆముష్మికానామపి అమృతాది విషయ భోగానాం అనిత్యతయా, అవి కూడా అనిత్యములే అనమాట. కాబట్టి తేభ్య ఐహికములందు ఆముష్మికములందు కూడాను లోకాలందు కూడాను విరతి అంటే బాగా వైరాగ్యం కలిగి ఉండాలన్నమాట. అందుచేత దాన్ని ఏమంటారు అంటే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ అని అన్నారన్నమాట. ఈ సమాధయస్తు శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధి, ఈ 6 ఉన్నవి. ఆ సమాధయస్తు శమదమ ఉపరతి తితిక్ష సమాధాన శ్రద్ధాక్ష, ఇవి 6 ఉన్నవి. వీటి గురించి చెప్తున్నారు అనమాట. ఆయన శమం అంటే ఏమిటి అన్నాడు అంటే శ్రవణాది వ్యతిరిక్త విషయేభ్య మనసః నిగ్రహ. శమ అంటే ఏమిటి అన్నాడు అంటే అంతరింద్రియ నిగ్రహ శమ, బహిరింద్రియ నిగ్రహ దమ అంటారు అనమాట. శమము దమము అంటారు, శాంతంగా ఉండాలి, దాంతంగా ఉండాలి అంటుంటారు. సరే, అంటే శాంతం అంటే ఏమిటి అన్నారు, ఆత్మ సంబంధమైన విషయం కంటే వ్యతిరిక్తమైన విషయం నుంచి మనస్సుని అరల్చుకోవడం అంటే నిగ్రహించుకోవడం అయితే ఉందో దాని శమము అన్నమాట. అంటే వేదాంత విచారము వేదాంత తత్వం కంటే ఇతరమైన విషయం నుంచి ఈ మనస్సును నేను మరల్చుకొని దాని అందే లగ్నం చేసుకుంటాను సరే, అది శమం అంటే అనమాట. ఆ మాట చెప్తాను, శమః తావతు శ్రవణాది వ్యతిరిక్త విషయేభ్య, వేదాంత శ్రవణం కంటే ఇతరమైనటువంటి విషయం నుంచి ఆ మనస్సును కాస్త మరల్చుకుంటే దాన్ని శమము అంటారు అనమాట. మన దమః, దమ అంటే ఏమిటి, బాహ్యేంద్రియాణ తద్వ్యతిరిక్త విషయేభ్య నివర్తనం. ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పేటువంటి వ్యక్తులు అలాంటి శబ్దములో వాటి నుంచి మనస్సును ఏం చేస్తానంటే అంటే ఆత్మ సంబంధమైన విచారం లేదు, అలాంటి మాటలు మనం వినవలసి వస్తే దాని నుంచి ఆ బహిరింద్రియాన్ని మరల్చుకోవడం అయితే ఉందో దాన్ని దమము అంటారు. బహిరింద్రియాన్ని ఆ వ్యాపారం నుంచి మరల్చుకోవడం అయితే ఉందో దాన్ని దమము అంటారు అనమాట. అలాగే ఈ విధంగా ఎప్పుడైతే నివృత్తిని పొందినవో నివర్తితానామేతేషాం తద్వ్యతిరిక్త విషయేభ్య ఉపరమణం ఉపరతి. ఈ విధంగా మనస్సును బాహ్యేంద్రియముల్ని అన్నిటినీ కూడాను ఆత్మ విషయం కాని వాటి నుంచి మరల్చుకోవడం అయితే ఉందో దాని ఉపరమణం అంటే దాని నుంచి మరలిపోయి దాని ఎందుకు మనస్సు ఇతరముల మనస్సు లగ్నం లేకుండా మనస్సును మాత్రం ఇలాగే ఉంచుకుంటే దాన్ని ఉపరతి అంటారు అనమాట. అంటే ఇక్కడికి ఆగిపోవడమే. ఈ మనస్సును కానీ బహిరింద్రియములకు కానీ ఆత్మ సంబంధం తప్ప ఆత్మాతిరిక్తమైనటువంటి విషయ సంబంధం లేకుండా చేయటం ఏదైతే ఉందో దాన్ని ఉపరతి అని అంటారనమాట. తద్వ్యతిరిక్త విషయేభ్య ఉపరమణం. ఆత్మ సంబంధం కాని విషయం నుంచి ఉపరమణం అంటే శాంతిని పొందుట, దాన్ని ఉపరతి అంటారనమాట. కాబట్టి ఉపరతి. తర్వాత అభిహితాన కర్మణం విధిన పరిత్యాగ అన్నమాట. కాబట్టి ఏదైతే ఉన్నావో అంటే ఉపరమణం, తర్వాత పరిత్యాగ అంటే ఆత్మస్వరూపం కంటే భిన్నమైనటువంటి దాని ఏ కర్మలు ఉన్నావో అంటే మనకు బంధకములైన కర్మలు ఉంటాయి, అంటే మనం బంధించే మళ్ళా జన్మనిచ్చేటువంటివి అలాంటి కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టడం అయితే ఉందో దాన్ని ఉపరతి అంటారు. తితిక్ష అంటారు. తితిక్ష అంటే మామూలుగా సహనము అని దానికి అర్థం. నా తితిక్ష సమమస్తి సాధనము అని అంటారు. అంటే సహనంతో సమానమైన సాధనము ప్రపంచంలో
లేనే లేదు అనమాట. అది వేదాంతంలో కూడా తితిక్ష అంటే మూడవదైన సాధన సమాధి షట్క సంపత్తిలో తితిక్ష అనేది ఒకటి అనమాట. కాబట్టి ఓర్మి ఉండాలి. ఆ ఓర్మి లేకుండా అసహనంగా ప్రవర్తించకూడదు. అది వేదాంతంలో ప్రధానం. వేదాంతం వినడానికి తగినటువంటి ఒక లక్షణం అనమాట. ఆ లక్షణాల్లో ఒక లక్షణం తితిక్ష అంటే ద్వంద్వ సహిష్ణుత్వం. మామూలుగా చెప్పే మాట ద్వంద్వాలని సహించాలయ్యా అన్న. ద్వంద్వం అంటే శీతము ఉష్ణము ఇలాంటి వాటిని సహించగలిగి ఉండాలి. శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత. శీతం ఇది చల్లగా ఉందని ఇది వేడిగా ఉందని వేడిగా లేదని చెప్పి దాన్ని పడివేయటం కానీ చల్లగా ఉందని కాస్త దాన్ని స్వీకరించడం ఇలాంటివి ఉండకూడదు. అంటే శీతోష్ణాది విషక్ష్యత. భగవత్పాద శంకరుడు ఉపదేశ పంచకంలో చెప్తారు, ఆయన శీతోష్ణాది విషక్ష్యత. ఇది శీతమని ఇది ఉష్ణమని నా ఆరోగ్యానికి పడదండి. ఇవన్నీ ఎక్కడంటే బద్ధజీవుని యొక్క లక్షణం అండి. ఎవరైతే ముక్త జీవుని యొక్క లక్షణం ఉంటుంది, మోక్షాన్ని పొందాలనుకునేటువంటి మోక్ష జీవ లక్షణము అది శీతోష్ణాది విషక్యత. ఇది శీతమని ఇది ఉష్ణమని ఆ రకమైన భేదం పెట్టుకొని ఉండవద్దు. దాన్ని సహించు, ఏది వచ్చినా సరే సహించవలసింది అనమాట అని చెప్పారనమాట. అది తితిక్ష అంటే శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత అని. తర్వాత ఇంకోటి శ్రద్ధ, సమాధి శ్రద్ధ. సమాధి చెప్తున్నారు ఐదవది. నిగృహీతస్య మనసః శ్రవణాదు తదనుగుణ విషయచ సమాధి సమాధానం. మనస్సును ఇప్పుడు బాహ్యేంద్రియముల నుంచి మనస్సును నిగ్రహించుకున్నాం. అంతరింద్రియాన్ని ఇతరత్ర వేకుండా కూడా మనస్సును నిగ్రహించుకున్నాం. బాహ్యేంద్రియ నిగ్రహం అయింది, అంతరింద్రియ నిగ్రహం అయింది. తర్వాత దాన్ని బయటికి వెళ్లకుండా ఉపరతి అనేటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత ఉపరతి అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, తితిక్ష కూడా ఏర్పడింది. తితిక్ష అంటే దేన్నైనా సరే సహించేటువంటి ఒక సాధనమైనటువంటి ఏర్పడింది. ఇప్పుడు 4 అయిన తర్వాత ఐదవది ఏం చెప్తున్నాడు, సమాధి అన్నారు. అంటే మనస్సును ఇంతలాగా నిగ్రహించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనస్సును శ్రవణాదులు ఎందు అంటే గురువులు చెప్పినటువంటి దాన్ని శ్రవణం చేయడంలో ఆనుగుణ్యంగా దానికి అనుగుణంగా దాని ఏదైతే ఉందో ఆ శ్రద్ధ ఏదైతే ఉందో ఏది ఏకాగ్రత ఉందో దాన్ని సమాధి అని అన్నారన్నమాట. తదనుగుణ్యచ సమాధి సమాధానం. మనస్సును సమాధి అనే దానికి సమ్ అంటే బాగుగా మనస్సును ఉంచుట, దీన్ని సమాధి అంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైన కంటే వ్యతిరిక్తమైన దాని మనసును నిగ్రహించుకొని శ్రద్ధ కలిగి వైరాగ్యం కలిగి సహనం కలిగి ఆ తర్వాత మనసును అక్కడ గురువుగా చెప్పే విషయం ఉంటే ఆ పరమాత్మ సంబంధమైన విషయం ముందు నిలుపుట, ఇది సమాధానము అంటారు. ఆ సమాధానము అది కూడాను శ్రద్ధ అంటే ఏమిటన్నా చివరిది 6వది అనమాట. గురుపదిష్ట వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అన్నారు. గురువు ఉపదేశించినటువంటి ఏ వేదాంత వాక్యములు ఆ వాక్యముల యందు ఎటువంటి ఉండాలి, విశ్వాసమే. గురువు గారు చెప్పారు, అందుకోసం ఇది ఖచ్చితంగా ఇలా ఉంటుంది అని చెప్పారు అన్నమాట. ఆయన చెప్పింది సత్యం, ఇంతే మాట. ఇంకా దాని యందు నిజమా కాదా అక్కడ ఇంకో రకంగా ఉంటే ఇలాంటి వ్యవహారం సందేహం దానికి వీల్లేదు. ఆ గురువాక్యముల యందు కానీ ఉపదిష్టమైనటువంటి ఉపనిషత్ వాక్యముల యందు కానీ విశ్వాస, అత్యంతమైన విశ్వాసం ఉండాలన్నమాట. అదే శ్రద్ధ అంటారు. శ్రద్ధితి బ్రహ్మవాచకం అంటారు. శ్రద్ధ అంటే బ్రహ్మ అని, పరబ్రహ్మ అని. ఆ పరబ్రహ్మ మనస్సును ఉంచడమే శ్రద్ధ అని అంటారు. మనం ఇంకో చోట చెప్తారన్నమాట. అందుచేత ఆ గురువుపదిష్టమైనటువంటి వాక్యముల యందు ఉపనిషత్ వాక్యం యందు ఏదైతే మనస్సునకు ఆ నమ్మిక ఉంటుందో ఆ నమ్మికకే శ్రద్ధ అని పేరు అనమాట. ముముక్షుత్వం. ఇవన్నీ 6 చెప్పిన తర్వాత సమాధి సంపత్తి అయిన తర్వాత 4వది ముముక్షుత్వం అన్నారు. అంటే ఏమిటి, మోక్షేచ్ఛ. మోక్షమందు ఇచ్చ కలిగి ఉంటాం. ఊరికే అప్పుడప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు పెద్దతనం వచ్చింది కదా నాకు మోక్షేచ్ఛ ఉందయ్యా అని అంటుంటారు సరే. అది తాత్కాలికం అనమాట. అది ఎలాంటిదయ్యా అన్నాడు అంటే సకంపం అనమాట. అది ఏది స్థిరంగా ఉండేది కాదు. ఒకసారి వెంటనే ఇంకోళ్ళు ఎవరో కుటుంబ సంబంధమైన వచ్చేసరికి మొత్తం అంతా మర్చిపోతుంటాం. ఇది మోక్షేచ్ఛ కాదు, ఇది ముముక్షుత్వం కాదు. దాని రీతే ఇది అనమాట. ఇదంతా చెప్పాలి. ఇందుచేత మోక్షేచ్ఛ ఏం భూత ప్రమాత. ఈ రకంగా ఈ 4 సాధన చతుష్టయ సంపత్తి కలిగిన ఏ ప్రమాత ఉన్నాడో, తెలుసుకునేవాడు ఉన్నాడో, వేదాంత ప్రమాణం తెలుసుకోవాలనుకునేవాడు ఉన్నాడో అతను శాంతో దాంత ఇత్యాది అతను అధికారి. అటువంటి వాడు ముముక్షుత్వం అంటే ఇదంతా ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం ఉండాలి. తర్వాత అలాంటి వాడు ముముక్షువై ఉండాలి. ఆ ముముక్షువైన వాడు ఇక్కడ అధికారి ఆయన. ఇందుకోసమని ఎలాంటి వారికి చెప్పాలయ్యా అన్నారన్నమాట. అంటే ప్రశాంత చిత్తాయ జితేంద్రియాయ ప్రహీణ దోషాయ యథోక్తకారిణే గుణాన్వితాయ అనుగతాయ సర్వదా తదేయమే తత్ సతతం ముముక్షవే. వేదాంత శాస్త్రం ఎవరికి చెప్పాలయ్యా అన్నారు. వీరికి చెప్పండి. మనస్సు ఎవరికైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో, సమస్తమైనటువంటి ఆ దోషములన్నీ కూడా పోగొట్టుకుని ఉంటాడో, శాస్త్రంలో ఎలా చెప్పారో అలా కర్మలు ఆచరిస్తూ ఉంటాడో, ఎవరైతే సద్గుణ సంపత్తి కలిగి ఉంటాడో అటువంటి వానికి సర్వదా ప్రదేయమే తత్. ఈ వేదాంత శాస్త్రం అటువంటి వానికి చెప్పాలి. ఇటువంటి వాడు సతతం ముముక్షవే. వాడు ఎల్లప్పుడూ ముముక్ష ఉండాలి. తాత్కాలికంగా ఇవాళ పూట
అరగంట సేపు విరక్తి కలిగి ఇట్లా ఏకాంతంగా కూర్చొని ఉంటే వచ్చిన తర్వాత సతతము మోక్షమే, ఎల్లప్పుడూ మోక్షేచ్ఛ ఉండాలి, అటువంటి వానికి చెప్పవలే అని చెప్పాను అనమాట. విషయం అంటే ఏమిటి అని అనమాట. విషయ జీవబ్రహ్మైక్యం, విషయ ప్రయోజన సంబంధ అధికారినారుగా ఇప్పటిదాకా అధికారి గురించి చెప్పారండి. ఇదంతా అధికారి గురించి చెప్పిన తర్వాత విషయం అంటే ఏమిటి అన్నారు. జీవబ్రహ్మైక్యం విషయ. డాక్టర్ గారు నమస్కారం గురుగారు, చెప్పండి. ఇక్కడ నిలుపుకుందామా? సమయం అయిపోయింది, అయింది, గంట అయింది. ఇక్కడ నిలుపుకుందాము, ఎందుకంటే మనకి అధికారి గురించి అయింది, మిగతా విషయాలు తర్వాత చెప్పుకుందాం. అది ఇంకో క్లాసులో చెప్పుకుందాం. మీ అనుమతితో శాంతి మంత్రం చదువుతారు, లేక ఈ లోపల ఎవరికైనా సందేహాలు ఉంటే అడుగుతారు. చాలా వివేక చూడమని అలాగా అనుసంధానం చేస్తోంది ఇది. వివేక చూడమని గ్రంథంలో భగవత్పాదుల వారు చెప్పినవే అదే ఆర్డర్లో వీరు కూడా చక్కగా మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. అవే